రూట్స్ని తన యూనిక్ వేస్లో విజ్డమ్ మాత్రమే కాకుండా చాలా ఇన్ఫర్మేషన్ అందరితో పంచుకుంటున్నారు అడ్వైజర్ లేడీ లక్ష్మీబాయి గారు. మాతృత్వం, వీరత్వం, సూరత్వం, సీతమ్మ వారిని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ లెర్నర్. వద్దు ఇంకా రావద్దు, ఎందుకంటే ఇట్స్ అ ప్రిజన్, ఇట్స్ నాట్ ఎ సేఫ్ ఎన్వైరన్మెంట్. ఎవరైనా వచ్చి నా మెడ మీద కత్తి పెట్టిన రేడియో స్టేషన్ లో వాలంటీరింగ్ చేసేదాన్ని. కానీ మనకి టైం మేనేజ్మెంట్ వస్తే గనక వీ కెన్ డూ 100 డిఫరెంట్ థింగ్స్. అంటే నువ్వు కూడా ఏడుస్తావా? నువ్వు కూడా అంటే నేను ఏడుస్తున్నాను కదా, ఏం మాట్లాడితే విమెన్ ఒక 1 year బ్రేక్ తీసుకుంటే కెరియర్ వెనకబడిపోతుంది అని అనుకుంటూ కూడా బతకగలం అనే ధైర్యం మీకే రావాలి. అది ఒక పోస్ట్ పార్టం డిప్రెషన్ వచ్చింది నాకు. బయట వాళ్ళకి తెలిస్తే నాకు పిచ్ అంటారేమో. వై ఆర్ యు స్టిగ్మటైజ్డ్ ఈవెన్ ఇన్ 2026? సైడ్స్ ఆఫ్ కాయిన్స్ తెలుస్తాయి మనకి. స్టాప్ బాడీ షేమింగ్. ఇంకెప్పుడు మాట్లాడుతూ కట్ దోస్ రిలేషన్షిప్స్. యూ డోంట్ నీడ్ దట్ గార్బేజ్ ఇన్ యువర్ లైఫ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సెహరీ అండ్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్లో మనతో ఉన్నారు ఒక ప్రొఫెసర్, ఎడ్యుకేటర్. ఎక్కడ ఉన్నా ఇండియా రూట్స్ని తన యూనిక్ వేస్లో విజ్డమ్ మాత్రమే కాకుండా చాలా ఇన్ఫర్మేషన్ అందరితో పంచుకుంటున్నారు అడ్వైజర్ లేడీ. వెల్కమ్ అడ్వైజర్ లేడీ. హలో, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ సెహరీ స్టూడియోస్, మీరు ఇలా ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు అండ్ నన్ను కూడా అప్రోచ్ అయ్యారు. ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ ఆనర్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్ టుడే. అండ్ మూవింగ్ ఆన్, సెహరీలో బిఫోర్ వి స్టార్ట్ యాక్చువల్ థీమ్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ, we would like to have a small icebreaker challenge. So ఇది ఉమెన్స్ మంత్ ఎపిసోడ్ కాబట్టి రిలేటెడ్ టు అవర్ పాపులర్ హిస్టారికల్ ఉమెన్ టాపిక్ మీద ఒక చిన్న ఐస్ బ్రేకర్ ఛాలెంజ్ మీకు. ఓకే, అమ్మో నాకు తెలుసో లేదో హిస్టరీ. ఓకే, మీకు తెలీదంటే అమ్మో, మీకున్న నాలెడ్జ్ కి, విజ్డమ్ కి ఇది నథింగ్. చూద్దాం. ఐ హోప్ ఐ బ్రేక్ ద ఐస్, ఐ డోంట్ ఫ్రీజ్. లెట్స్ సీ. ష్యూర్. ఓకే, ఫస్ట్ వన్, తను నోన్ ఫర్ హర్ స్ట్రాంగ్ లీడర్షిప్ అండి. అండ్ షీ ఈజ్ ఎ డాటర్ ఆఫ్ ఎ పాపులర్ పర్సన్ అండ్ షీ led a very big role in Indian politics. ఆబ్వియస్లీ ఇందిరాగాంధీ గారే నాకు గుర్తుకొస్తున్నారు. ఎస్ అండి, తనే. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడితే మా ఇంట్లో అందరూ ఇది పెద్దయ్యాక ఇందిరాగాంధీ అవుతుంది అనేవాళ్ళు. నైస్ నైస్, సచ్ ఎ కాంప్లిమెంట్. గుడ్ గుడ్. సెకండ్ వన్, తను ఒక బ్రేవ్ క్వీన్ who fought with British అండ్ తన గురించి ఫస్ట్ థింగ్ చెప్పాలంటేనే ఒక హార్స్ మీద చైల్డ్ని వేసుకొని రేట్ చేయడం అనే ఇన్సిడెంట్ ఇట్లా గూస్ బంప్స్ తెస్తుంది. మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు మనందరికీ ఆదర్శమూర్తి. ఆవిడ మాతృత్వం, వీరత్వం, సూరత్వం అన్ని కలిపి అండ్ అందం కూడా. ఆవిడ చాలా అందగత్తిట ఆవిడ. అండ్ కళలు, ఎన్నో కళలు వచ్చు ఆవిడకి అసలు. అంటే మనం ఈ రోజు విమెన్ ఎంపవర్మెంట్ అంటాం. లైక్ వీ హ్యావ్ అ హిస్టరీ ఆఫ్ విమెన్ హూ ఆర్ హైలీ ఎంపవర్డ్. అండ్ థ్యాంక్ యూ అసలు ఆవిడ పేరు తెచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వన్, తను నోన్ ఫర్ పేషెన్స్, ప్యూరిటీ అండ్ స్ట్రెంగ్త్. అండ్ యా, ఇది చెప్పేస్తే మీరు చెప్పేస్తారేమో, బట్ ఐ వాంట్ టు నాట్ రివీల్ దాట్. తను సింబల్ ఆఫ్ గ్రేస్ అండ్ డివోషన్. అండ్ తనని ప్రతి ఇంట్లో తన స్టోరీని ప్రతి ఒక్కరు వింటూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారా ఆవిడని? ఆవిడనని కాదు, తన స్టోరీని, తన అదొక పాపులర్ రిలీజియస్ కంటెంట్. అంటే నాకైతే వరలక్ష్మి గుర్తుకొస్తున్నారు. మీరు ఎప్పుడైతే పేషెన్స్ అవన్నీ అన్నప్పుడు అందుట్లో మనం కథ చదువుకుంటాం. వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు ఆ కథలో ఇవన్నీ వస్తాయి మనకి, యూనో పేషెన్స్ అని, లక్ష్మి అని. సో అందుకనే నేను ఆలోచిస్తున్నా, కానీ మళ్ళీ నేను రిలీజియస్ గా వెళ్తున్నానా అనిపిస్తోంది. ఇంకెవరు ఉండండి, ఆలోచిద్దాం. బాగుంది క్వశ్చన్, బాగుంది. మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం ఆవిడ్ని. సో తనొక ఎలా అంటే ఏ కష్టం వచ్చినా కూడా
ఫస్ట్ తన పేరే వస్తుంది. ఒక రిలేషన్షిప్లో తన పేరే వస్తుంది. అవునా? రిలేషన్‌షిప్‌లో ఆవిడ పేరొస్తుందా? సో తను తన హస్బెండ్ కూడా ఇద్దరు ఐకానికల్ పీపుల్. అంటే మీరు 'సత్య హరిశ్చంద్రుడి' గురించి ఏమన్నా చెప్తున్నారా? లేదంటే సావిత్రి గారి గురించి చెప్తున్నారా? ఇది వెరీ సింపుల్. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నాను ఓకే. చాలా. నో. ఇట్స్ వెరీ ఇంట్రిగింగ్ యాక్చువల్లీ. బావుంది. చెప్పండి. ఆన్సర్ చెప్పండి ఎవరు? లేదు, మీరు చెప్పేస్తారు ఇప్పుడు. వాళ్ళ పెళ్లి కూడా, వాళ్ళ లైఫ్ కూడా కరెక్ట్. అంతా తను చాలా గో త్రూ అయ్యింది. సీతమ్మ ఒక వారా? సీతమ్మ ఓ వారు. కరెక్ట్. పేషెన్స్ అన్నకి ఇంక నేను అసలు అలా ఎలా ఊరంతా తిరుగుతున్నా. నిజమే కదా అమ్మవారు. కరెక్ట్. సీత అమ్మవారు. బట్ యాక్చువల్లీ యు ఆర్ సో రైట్. ఇప్పుడు యాజ్ యు ఆర్ టాకింగ్ నాకెందుకో అనిపిస్తోంది. మనం శ్రీరామనవమి చేసుకుంటాము. కానీ అమ్మవారు సీతమ్మవారిని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి మనం. ఒక డెడికేట్ డే పెట్టి ఆవిడని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. నిజంగా పేషెన్స్ కానీ, లేదంటే ఒక భార్య అనే ఆవిడ ఎలా ఉండాలి, తల్లి అనే ఆవిడ ఎలా ఉండాలి, మాతృత్వం అనేది ఎలా చూపించాలి, ఇవన్నీ మనం ఆవిడ్ని చూసి కూడా నేర్చుకోవాలి కదా. అవును. ఇది చెప్పేస్తారు అనుకోండి ఈజీగా. షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ బార్న్ ఉమెన్ టు గో ఇన్ టు స్పేస్. కల్పన చావ్లా అన్డౌటెడ్లీ. చూడండి అసలు నైస్ అండి. యా, విత్ దిస్ వి ఫినిష్డ్ ఐస్ బ్రేకర్ ఛాలెంజ్. ఐ లవ్ ద కాన్వర్జేషన్. అందరినీ చేసుకోవడము, మీ నైస్. అవును. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీరు మంచిగా పేర్లు తీసుకొచ్చారు. ఎంత బాగా అనిపిస్తుంది నాకు. నవ్ ఐ ఫీల్ వెరీ ఎంపవర్డ్. ఐ ఫీల్ అంటే ఇందిరాగాంధీ గారి లాగా ధైర్యము, ఝాన్సీ లక్ష్మి లాగా వీరత్వము, ఇప్పుడు ఎన్నో అన్ని యుద్ధాలు చేస్తూనే ఉంటా సోషల్ మీడియా. True అండి. ఆవిడ గుర్రం వేసుకెళ్లారు, నేను నా ఇన్స్టాగ్రామ్ వేసుకెళ్తూ కరెక్ట్. మనం లక్కీ, ఎందుకంటే వాళ్ళకి అలా రోల్ మోడల్ లాగా చూసుకోవడానికి ఎవరున్నారో లేదో తెలీదు. ఆ నాలెడ్జ్, ఆ విజ్డమ్, రిసోర్సెస్ ఉన్నాయో లేదో తెలీదు. మనకి ఇప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఇంత కంటెంట్ ఎంతమంది ఉన్నారు. అవును. నైస్. సో సెహరీలో ఐస్ బ్రేకర్ ఛాలెంజ్ తర్వాత యాక్చువల్ థీమ్కి ఎంటర్ అవుతాము. సో థీమ్ వచ్చేసి ట్రాఫిక్ లైట్స్ అండి. సో మనకి ఓకే. 3 సిగ్నల్స్ ఉంటాయి కదా, రెడ్, ఎల్లో, గ్రీన్. సో లైఫ్ని ఒక జర్నీ లాగా చూసుకుంటే మనము మన మూమెంట్స్ అన్నీ ఆగాల్సినవి కావచ్చు, వెళ్ళాల్సినవి కావచ్చు, వీ కెన్ స్ప్రెడ్ ఇన్ టు దీస్ 3 లైట్స్ అనేది సెహరీ కాన్సెప్ట్. ఆ మూమెంట్స్ని ఈచ్ సిగ్నల్ దగ్గర మనము వి విల్ కవర్ అండి మీ జర్నీని. మీ రియల్ లైఫ్ కావచ్చు, రియల్ లైఫ్ కావచ్చు. వి వాంటెడ్ టు నో లాట్స్ ఆఫ్ థింగ్స్ అబౌట్ యూ. ఓకే. ఓకే. సో మనం ఫస్ట్ గ్రీన్ సిగ్నల్తో స్టార్ట్ చేస్తాము. సో గ్రీన్ అనగానే ఆల్ ద గో 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 పార్ట్, అంత గుడ్ పార్ట్ అయి ఉండొచ్చు, లైక్ ఎగ్జైట్మెంట్, ఆ జర్నీస్, ఆ మూమెంట్స్. సో మీరు ప్రొఫెసర్, నాట్ జస్ట్ టీచింగ్ కాకుండా మీరు చాలా హ్యాట్స్ వేర్ చేస్తున్నారు అనేది నేను మీ రీల్స్లో కావచ్చు, నేను చూసినంత వరకు మీ జర్నీని కావచ్చు, ఐ కేమ్ అక్రాస్ దాట్. సో మీ నుండే ఆ హ్యాట్స్ కావచ్చు, ఏదైనా జర్నీ కావచ్చు, వి వాంటెడ్ టు అండర్స్టాండ్ అసలు ఎన్ని హ్యాట్స్ వేర్ చేస్తారు. వుడ్ లైక్ టు నో. అంటే హ్యాట్స్ అంటే ఎస్, ఐ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ లైఫ్ లాంగ్ లెర్నర్. నాకు చాలా ఇష్టం నేర్చుకోవడము, అంటే చాలా ఇష్టం. నేను ఎన్నో సర్టిఫికెట్స్ చేశాను, నాకే తెలియదు అసలు కౌంట్ లేదన్నమాట. ప్రొఫెషనల్గా చదువుకోవడం చాలా ఇష్టం నాకు. అలానే ఆఫ్ కోర్స్ బ్యాచిలర్స్, మాస్టర్స్, ఎంఫిల్, పిహెచ్డి అండ్ 2 డిప్లొమాలు చేశాను నేను. అండ్ బాగా చదువుతాను నేను. అన్ని చోట్ల కూడా టాపర్ నేను. ఎంఫిల్ కూడా ఐ వెంట్ టు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, ఒక ఐవీ లీగ్ ఇన్ ఇండియా. అక్కడ కూడా నేను ఆల్ ఇండియా ర్యాంకర్ని, మెడలిస్ట్. అండ్ పిహెచ్డి కూడా ఎక్కడ యుఎస్లో చేస్తాను. ఇక్కడ కూడా హై జీపీఏ నాది, క్లాస్లో టాపర్ని. ఇష్టం నాకు చదువుకోవడం అంటే ఇష్టం. అది అయిపోయాక నెక్స్ట్ వాట్, సరే ఇది అయిపోయింది, ఇప్పుడు ఏం నేర్చుకోవాలి, ఎప్పుడు ఆ తపన ఉంటుంది నాకు. థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అంటారు కదా, అది అది చదువుకోవడం. 2 ప్రాగ్మాటిక్
ఇదనమాట. అంటే ఏదన్నా ఒకటి చెయ్యడం. అది కూడా చాలా ఇష్టం నాకు. చూసే వాళ్ళకి ఇదెప్పుడు ఏదో ఒకటి కొత్తది జేస్తూ ఉంటుంది. దీనికి స్టెబిలిటీ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు అనుకుంటారు. నో. ఐ యామ్ అ పర్సన్ హూ లైక్స్ టు డూ డిఫరెంట్ థింగ్స్. సో దానివల్ల ఏమవుతుంది అంటే యూ విల్ ఆల్వేస్ ఫైండ్ మీ డూయింగ్ న్యూ థింగ్స్. ఐ నెవర్ లీవ్ మై పాస్ట్. ఇట్స్ జస్ట్ దట్ యూ విల్ ఆల్వేస్ ఫైండ్ మీ డూయింగ్ న్యూ థింగ్స్. మన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాక పోదు ఎక్కడికి అది. రైట్? సో అలా నాకు కూడా చాలా ఇష్టం నేర్చుకోవడం. ఏదైనా కొత్తది వచ్చిందంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఇంకా మా ఇంట్లో తంతారు చెప్పానంటే ఇప్పుడు నాకు ఫోరెన్సిక్స్ లో డిగ్రీ చేయాలనుంది ఇప్పుడు. ఏం చేస్తావు అంటే ఏం చెయ్యడం ఏముంది? ఏదైనా చెయ్యడం కోసం అంటే ఇది మన ఇండియన్ మెంటాలిటీ. ఓకే, నువ్వు చదువుతావు, నెక్స్ట్ ఏంటి? దానికి ఆర్ఓఐ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? ఇలానే ఆలోచిస్తాం. బట్ ఈ హ్యూమన్ మైండ్ అనేది ఉంటుంది చూసారా? అది దానికి ఎంతసేపు నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ నువ్వు చూసుకుంటే గనక, ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ చూసుకుంటే గనక నువ్వు ఏది చేయలేవింకా. నువ్వు పెట్టిన 10,000కి నీ బ్యాచిలర్సే అంతే. ఇంకా అంతకు మించి యూ కెనాట్ గో బియాండ్ ఇట్. బట్ if you remove that monetary gain part, there is no end to learning. అది నేను అనుకుంటా. సో నేను ఎంతసేపు ఫ్రీ కోర్సెస్ ఎక్కడైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటా. థ్యాంక్స్ టు ఈ కోర్సెరా గానీ, లేదంటే ఉడిమి గానీ, యూట్యూబ్ గానీ, ఎన్నో కోర్సెస్ ఉన్నాయి అసలు. ఇట్లా ఆన్‌లైన్‌లో ఫ్రీగా నేర్చుకోవడానికి నేను చేస్తూనే ఉంటా. ఇప్పుడు లేటెస్ట్‌గా నేను స్టార్ట్ చేసింది ఉపనిషత్తులు. అది ఒక్కసారి దూకాక నాకు తెలిసింది ఏంటంటే దిస్ ఇస్ టూ డీప్. అంటే డీప్ అంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అంటే అమ్మో! అసలు నాకు లైఫ్ లాంగ్ పడుతుంది. అండ్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. పోన్లే ఫైనల్లీ ఐ ఫౌండ్ సంథింగ్ దట్ యాక్చువల్లీ ఐ కెన్ లెర్న్ ఫర్ లైఫ్ లాంగ్ అని చెప్పి. అది అయ్యాక ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు లెర్న్ వేదాలు ఆల్సో. కానీ ముందు ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్నాకే దాని జోలికి వెళ్ళాలి. అప్పుడే వెళ్ళకూడదు. అలా అన్నమాట. అంటే ఎన్నున్నాయి, ఇంకా పురాణాలు ఎన్ని ఉన్నాయి మనకి, ఇతిహాసాలు ఇవన్నీ అసలు కూర్చుంటే ఒక్కొక్క శ్లోకంకి అర్థం, పరమార్థం తీసేటప్పటికే మనకి జీవితకాలం గడిచిపోతుంది. అలా. ఇది ఒకటి. అండ్ నేను నాకు దేశభక్తి చాలా ఎక్కువ. ఇండియా అయినా, యూఎస్ అయినా. ఇప్పుడు నేను యూఎస్‌లో ఉంటున్నాను కాబట్టి ఐ లవ్ యూఎస్ఏ ఆల్సో బికాస్ దిస్ కంట్రీ ఈస్ ఫీడింగ్ మీ అండ్ ఐఎమ్ లాయల్ టు ద కంట్రీ దట్ ఈస్ గివింగ్ మీ ఫుడ్. అలానే నేను ఒక 12 ఏళ్ల క్రితం టోస్ట్ మాస్టర్స్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే అక్కడ ఎవరో ఒక ఆయనొచ్చి, "మాకిక్కడ ప్రిజన్స్‌లో ఒక ప్రోగ్రామ్ ఉంది. వాలంటీర్ ప్రోగ్రామ్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు" అన్నారు. ఐ సెడ్ ఓకే, ఐల్ జాయిన్. అప్పటికి నేను యూఎస్ వచ్చి 3 ఇయర్స్ అవుతున్నట్టుంది అంతే. ఐ సెడ్ ఐల్ జాయిన్. పిల్లలు కూడా లేరు. జాయిన్ అయిపోయాను. ఇంక అప్పటి నుంచి నేను ప్రిజన్స్‌కెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆహ్, ఆ ప్రిజన్స్ అన్నీ కూడా మాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్స్ అండ్ సూపర్ మ్యాక్స్. అంటే ఒక ప్రిజన్ ఉంది. నేనుండే స్టేట్‌లో. నేను ఏ స్టేట్‌లో ఉంటున్నానో ఎవరికీ చెప్పలేదు నేను ఇప్పటి వరకును. నేనుండే స్టేట్‌లో ఎవ్రీ స్టేట్ విల్ హావ్ ద సూపర్ మ్యాక్స్ ప్రిజన్. ఆహ్, అందిట్లో ఉన్న ఖైదీలకి 100 ఇయర్స్, 200 ఇయర్స్ లైఫ్ సెంటెన్సెస్ ఉంటాయన్నమాట. ఇంక వాళ్ళెప్పటికీ రాలేరు. ఆ ప్రిజన్‌కి గూడా వెళ్లి చెప్తాను నేను చదువు. అక్కడ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ మాది నడుస్తుంది. పబ్లిక్ స్పీకింగ్, లీడర్‌షిప్ మీద. అలా నేను 7 మంత్స్ ప్రెగ్నెంట్ వరకు వెళ్లి చెప్పేదాన్ని. ఆ తర్వాత ఇంక వాళ్ళే వద్దని చెప్పేసారు. ఈ బయట వాలంటీర్స్ గాని, ప్రిజన్ గార్డ్స్ గాని వద్దు, ఇంక రావద్దు. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రిజన్. ఇట్స్ నాట్ ఎ సేఫ్ ఎన్వైర్న్‌మెంట్. ఎవరైనా వచ్చి నా మెడ మీద కత్తి పెట్టినా మనం ఏం చేయలేం కదా! అండ్ పరిగెత్తే పొజిషన్‌లో ఉండాలి అట్లా అన్నమాట. సో, ఇలా ఇది అప్పుడు మానేసాను. తర్వాత పిల్లలు పుట్టడం మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. మళ్ళీ బ్రేకొచ్చింది. తర్వాత ఇంకా కోవిడొచ్చేసింది. కోవిడ్ తర్వాత మేము ఉన్న ఊర్లోంచి వేరే ఊరు మూవ్ అయిపోయామనమాట. మళ్ళీ వచ్చాక మళ్ళీ రీస్టార్ట్ చేశాను. సో, ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ మై ఇంటిగ్రల్ పార్ట్. ఇప్పుడు మళ్ళీ ఈ సెమిస్టర్ వెళ్ళట్లా బికాస్ ఆ ప్రిజన్ మీటింగ్స్ ఉన్న రోజే నాకు క్లాసెస్ ఉన్నాయి. సో, వెళ్ళట్లా. ఇలా ఈ ప్రిజన్స్ ఒకటి బికేమ్ మై ఇన్హరెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ హియర్. అక్కడ చదువు చెప్పడం. అండ్ సంగీతం ఒకటి నేను నేర్పించేదాన్ని. నాకు చాలా ఇష్టం కర్ణాటక సంగీతం. అది నేర్పించేదాన్ని. మధ్యలో కథక్ కూడా ట్రై చేశాను. బానే నేర్చుకున్నా యాక్చువల్లీ 1 ఇయర్. కానీ కరెక్ట్‌గా అదే టైంకి నాకు స్పైన్ ఇంజ్యూరీ అయ్యి సర్జరీ చేశారు. ఆ తర్వాత నుంచి ఇంక నేను కథక్ జోలికి వెళ్ళలేదనమాట.
తర్వాత బాలీవుడ్ కూడా స్టార్ట్ చేశాను. నా వల్ల కాలేదు. మనకి కొంచెం హావభావాలు మన వల్ల కాదులే అని అర్థమైంది. సో అలాగా ఐ లైక్ డూయింగ్ థింగ్స్. ఐ లైక్ గోయింగ్ అవుట్. ఐ లైక్ మీటింగ్ పీపుల్, లెర్నింగ్. ఇలా నేను డిఫరెంట్ డిఫరెంట్ హ్యాట్స్ వేసుకుంటూ ఉంటాను. అయితే ఈ సోషల్ మీడియా అనేది నాకు ఎలా వచ్చింది అంటే, నాట్ మెనీ పీపుల్ నో దట్ ఐ యాక్చువల్లీ వర్క్ ఫర్ మీడియా ఇన్ ఇండియా. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేశాను. అండ్ అంతకుముందు ఎన్టీవీలో కూడా పనిచేశాను నేను. అండ్ అంతకుముందు నాకు మీ ఫేస్ ఫెమిలియర్ గా ఉంది. నేను అదే ఎక్కడ ఎవరికి చూసాను. తెలీదు. లేదు నిజంగా లేదు చాలా ఫెమిలియర్ ఉంది. లేదు. చాలా మందికి తెలీదు. ఇంకా ముందర 20 ఇయర్స్ ఎగో నేను ఒక ఎఫ్ఎం స్టేషన్ లో కూడా పనిచేశాను. అండ్ 22 ఇయర్స్ ఎగో నేను ఒక న్యూస్ పేపర్ కి పనిచేశాను. సో ఐ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ బీయింగ్ ఇన్ ద మీడియా అండ్ ఐఎమ్ స్టిల్ ఫ్రెండ్స్ విత్ దోస్ పీపుల్. ఆ తర్వాత సో ట్రేసింగ్ బ్యాక్ ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ అవడమే డెక్కన్ క్రానికల్ కి పనిచేసేదాన్ని నేను. నా మాస్టర్స్ చదువుతున్నప్పుడు డెక్కన్ క్రానికల్ కి రాసేదాన్ని నేను. తర్వాత కొన్ని రోజులే రాశాను కానీ చాలా బాగా వర్క్ చేసేదానని నేను అనుకుంటున్నాను. నా బాసులు చూస్తే చెప్పాలి, దే స్టిల్ టాక్ టు మీతో మంచిగానే మాట్లాడతారు. ఆ తర్వాత ఒక ఎఫ్ఎం స్టేషన్ లో జాయిన్ అయ్యా కానీ ప్రోగ్రామ్స్ ఏం చేయలేదు. బట్ ఐ కమ్ బ్యాక్ టు దట్ ఎఫ్ఎం అగైన్. ఆ తర్వాత ఎన్టీవీలో పనిచేశాను నేను. అండ్ ఏబిఎన్ లో కూడా పనిచేశాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా. ఏబిఎన్ యాక్చువల్లీ నేను జాయిన్ అయినప్పుడు ఛానల్ కూడా లాంచ్ అవ్వలే ఇంకా. దే వర్ ప్లానింగ్. సో ఆర్కే గారు, నీకు తెలుగు సరిగ్గా రాదు, నువ్వు ఆంధ్రజ్యోతికి రాయి కూర్చొని తెలుగు నేర్చుకో అని చెప్పి నన్ను ఫస్ట్ ఆంధ్రజ్యోతికి పంపించి, ఈ అమ్మాయికి తెలుగు నేర్పించండి బాగా అని చెప్పి తెలుగు నేర్పించారు అనమాట. రాసే మాట్లాడడం వచ్చు కానీ రాయడం రాదు. నేను కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నాను, సెంట్రల్ స్కూల్లో. సో నా తెలుగు అప్పుడు అంత బాగుండేది కాదు. కానీ అక్కడ ఒక ఆయన నన్ను బాగా పాలిష్ చేశారు. ఆయనతో ఇప్పటికీ మాట్లాడుతుంటా సార్ అని చెప్పి. నిజంగా ఆయన నన్ను బాగా ట్రైన్ చేశారు ఆయన, ఆ సార్. ఆ తర్వాత ఏబిఎన్ లో పనిచేసి ఇంకా పెళ్ళయ్యాక యుఎస్ వచ్చేసాను నేను. యుఎస్ వచ్చాక ఇక్కడ ఒక రేడియో స్టేషన్ లో వాలంటీరింగ్ చేసేదాన్ని, ప్రోగ్రామ్స్ అన్నమాట. సో నేను ఐ వాజ్ అండ్ ఆర్జీ ఆల్సో. అయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో చేసేదాన్ని, తెలుగు కాదు. అండ్ దెన్ ఐ ఆల్సో రోడ్ ఫర్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఐడిల్ బ్రెయిన్, అండ్ మళ్ళీ ఆంధ్రజ్యోతికి కూడా యుఎస్ నుంచే రాసేదాన్ని నేను. చాలా ఆర్టికల్స్ రాశాను నేను, బైలైన్స్. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకా గ్యాప్ వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ దే ఆల్ ఆస్క్ మీ టు స్టార్ట్ రైటింగ్ అని. బట్ రాయడం వల్ల ఏంటి అంటే డెడికేటెడ్ టైం ఇవ్వాలి మనం. అండ్ నేను బాగా రీసెర్చ్ చేస్తాను, ఇంటర్వ్యూస్ తీసుకుంటాను, కంపైల్ చేయాలి, మళ్ళీ ఐ రీడ్ ద ఇంటర్వ్యూ బ్యాక్ టు ద ఇంటర్వ్యూవర్, సో దట్ మంచిగా రావాలి. మనం ఏం రాసినా కాంట్రవర్సీలు వద్దు, మనకి మంచిగా ఉండాలి. అండ్ అంత టైం నేను వెచ్చించలేకపోతున్నాను. దాంతో సోషల్ మీడియా స్టార్ట్ చేశాను. సోషల్ మీడియా కూడా నేను స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయింది. ఇట్స్ నాట్ న్యూ. నాకు ఇన్స్టాగ్రామ్ నేను 22లో స్టార్ట్ చేశాను నేను. అయితే అప్పుడు అంతా ఇంగ్లీష్లో చేసేదాన్ని నేను. అంతేం పాపులర్ కాదు. ఏవో ఒక టిక్ టాక్ లో ఎక్కువ చేసేదాన్ని. ఒక 100 వ్యూస్ 200 వ్యూస్ అట్లా వచ్చేవి. అలా మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇచ్చి అయినా చేసుకుంటూ ఉండేదాన్ని వీడియోస్. లాస్ట్ ఇయర్ ఏదో ఒక తెలుగు వీడియో చేస్తే బాగా పాపులర్ అయింది. ఓ ఇదేదో బాగుంది అని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో చేస్తే అది కూడా పాపులర్ అయింది. సో ఐ రియలైజ్డ్. అండ్ దెన్ నా ఇంగ్లీష్ వీడియోస్ అసలు ఎప్పుడు వెళ్ళడం లేదు. మేబీ నా ఇంగ్లీష్ బాగోదేమో నాకు తెలియదు కానీ, బట్ ఐ థాట్ ఓకే లెట్స్ డూ దిస్ అండ్ దిస్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ. ఆల్ ఐ టేక్ ఈస్ 10-15 minutes. అంటే రీసెర్చ్ కి నేను పడుకునైనా రీసెర్చ్ చేసుకుంటా, ఫోన్లో కూర్చొని నోట్స్ రాసుకొని అన్ని పాయింట్స్ రాసుకొని అన్ని. బట్ కెమెరా ముందుకు వచ్చినప్పటికీ నావన్నీ సింగిల్ టేకే ఉంటాయి యూజువల్లీ, లేదా ఒక 2 times. 2-minute వీడియోస్ కదా, 10 minutes లో నాకు రికార్డింగ్ అయిపోతుంది, ఇంకొక 10 minutes లో ఎడిటింగ్ కూడా అయిపోతుంది. నాకేం అంత పెద్ద ఎడిటింగ్ కూడా అంత ఏం రాదు ఉన్నదానిలోనే. సో అలా సోషల్ మీడియా స్టార్ట్ చేశాను. అండ్ అన్ని సోషల్ ఇష్యూసే కాబట్టి తెలిసినవే. అలా సోషల్ మీడియా ఇంకిప్పుడు కొంచెం పాపులారిటీ వచ్చింది కాబట్టి ఐఎమ్ కంటిన్యూయింగ్ ద జర్నీ. ఐ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్. అది నాకేం మానిటరీ గెయిన్ ఏం ఉండదు కదా వీటి వల్ల. సో ఏ రోజైతే నాకు దీని వల్ల నా లైఫ్ లో ప్రాబ్లం వస్తోంది అని అనిపిస్తే ఆపేస్తాను నేను. బట్ ఐ కంటిన్యూ దిస్. అది ఇంకోటి ఏదో యూ నెవర్ నో, రైట్? సో దట్స్ మై మీడియా జర్నీ ఆల్సో అనమాట. అలా
డిఫరెంట్ హ్యాట్స్. మరి ఏ హ్యాట్ బాగుందో మీరే చెప్పాలి నాకు. అన్ని హ్యాండ్స్ పెట్టుకుంటే మీకు ఇంత పెద్ద అదే ఇప్పుడు అందుకే అన్న తలభారం ఎక్కువైపోయి ఇప్పుడు అందుకే అన్న ఎప్పుడైనా ప్రాబ్లం అయితే మీ ప్రొఫైల్లో చూసింది నేను ఒక 3-4 ఉంటాయేమో. ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ చూసుకుంటే అసలు ఒక్కొక్కటి చాలా మందికి తెలీదు అసలు. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కానీ పబ్లిక్ కి ఎప్పుడు చెప్పలే మన గురించి మనం ఏం చెప్పుకుంటాము అని. అలా బట్ ఏం చాలా లేదు అంటే బాగుందండి మీరు. అంటే లైక్ ఇప్పుడు ఒకరికి ఇప్పుడు అరే ఇన్ని థింగ్స్ చేయొచ్చు మనము, స్టిల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. యా మీరు యా చెప్పేదంతా లైక్ మన ఇష్టంతో ఉంటే చాలు అనేదే కదా. యా ఆఫ్ ఇట్స్ కోర్స్. ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్, ప్రయారిటైజింగ్, టైం మేనేజ్మెంట్, లైఫ్ మేనేజ్మెంట్ ఇవన్నీ అంతే తప్ప ఐ మీన్ ఎస్ కష్టాలు వస్తాయి అండ్ ప్రయారిటీ సెట్ చేసుకోవాలి మనం అంతా కానీ ఒక్కసారి మనకి టైం మేనేజ్మెంట్ వస్తే గనక వీ కెన్ డూ 100 డిఫరెంట్ థింగ్స్. అంటే నేను ఇన్ ఎనీ గివెన్ డే ఐ డూ 100 డిఫరెంట్ థింగ్స్. అసలు పీపుల్ వోంట్ బిలీవ్ ఇన్ని ఎట్లా చేస్తావు నువ్వు అని. ఆ, నేను నాకు ఇష్టంతో చేస్తాను. సో ఐ డోంట్ ఫీల్ టైర్డ్. ఐ డూ ఫీల్ టైర్డ్, అందుకే వెళ్ళి పడుకుంటాం కూడా. బట్ ఐ డోంట్ ఫీల్ ఓవర్వెల్మ్డ్. ఐ డోంట్ కంప్లైన్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్ జర్నీ విత్ అస్. ఇవి ఎంతోమంది ఉమెన్కి ఏం చేయొచ్చు, అసలు ఏమైనా చేయగలమా మనము అనే థాట్లోనే ఆగిపోకుండా ఎస్ యూ కెన్ డూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి జర్నీస్ షేర్ చేయడము. ఐఎమ్ గ్లాడ్ వి మెట్ అండ్ వి కనెక్టెడ్ అండ్ వీఆర్ టాకింగ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ గ్రీన్లోనే ఒక చిన్న క్వశ్చన్. సో నేను చాలా వరకు స్పిరిచువాలిటీ, సైన్స్ రెండు బ్లెండ్ అవ్వడం చూశాను మీ కంటెంట్లో. సో హౌ డూ యూ బ్యాలెన్స్ దట్ బోత్ థింగ్స్? బ్యాలెన్స్ ఏముంది, రెండు ఒకటే కదా. రెండు వేర్వేరైతే బ్యాలెన్స్ చేయాలి, ఒకటే అయితే బ్యాలెన్స్ ఏముంది అసలు. I don't think Sanatana Dharmam is different from science. I don't think science is different from Sanatana Dharma. ఆపన్హైమర్ లాంటి సైంటిస్ట్లే అక్కడెక్కడో బాంబులు పేల్చి ఇంట్లో వచ్చి భగవద్గీత చదువుకుంటున్నారు. మరి హౌ డు దే బ్యాలెన్స్ అంటే దట్ ఈస్ బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ గో దట్ ఫార్ యూ విల్ అగైన్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ హియర్ ఓన్లీ అని. రూట్స్ ఆర్ హియర్. వచ్చి ఎంతమంది అయినా డిస్పెల్ చేయొచ్చు, డిస్ప్రూవ్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. బురద జల్ల చేయమన్నా జల్లుకుంటారు. 10,000 20,000 సంవత్సరాలుగా మనం సర్వైవ్ అవుతోంది ఒక ధర్మం అంటే. ఎందుకు అంటే దాని రూట్స్ ఆర్ సో డీప్, టూ డీప్. అది ఒకళ్ళు వచ్చి పీకితే పోయేది కాదు. అండ్ సైన్స్ హ్యాస్ బీన్ దేర్ అందుట్లో. ఎలిమెంట్స్ కానీ ఇప్పుడు నేను ఆస్ట్రానమీ టీచ్ చేస్తున్నాను ఈ సెమిస్టర్. అందుట్లో చదివే ప్రతిదీ కూడా నాకు శ్లోకాల్లో కనిపిస్తుంది, నాకు ఇంకోటి దేనిలోనో కనిపిస్తుంది. నేను అనుకుంటా అయ్యా ఇదంతా నేను చిన్నప్పుడు చదువుకుందే కదా. అంటే ఇదే దెర్ ఆర్ సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఎస్ అంటే ఇప్పుడు గెలీలియో వచ్చాక టెలిస్కోప్ తో కొన్ని డిస్కవర్ చేశారు, లేదా ఇంకెవరో సైంటిస్ట్ వచ్చి చేశారు, వీళ్ళందరూ చేశారు. వి షుడ్ నాట్ డినై దెమ్. ఇవన్నీ ఏంటి అంటే ఐసింగ్ ఆన్ ద కేక్స్ అంటారు చూస్తారు అట్లా. బట్ బేస్ ఏదైతే ఉందో మన ఋషులు కానీ వీళ్ళందరూ ఎప్పుడో చెప్పడం సప్తర్షి మండల్ అంటారు. అంటే ఏంటి, సప్త ఋషులు అందరూ కలిసి ఫామ్ చేసే మండల్. అవే కదా మనం ఇప్పుడు వచ్చి అవే నేర్పిస్తున్నాం మనం ఇక్కడ కూడా. మరి ఋషుల కాలం, ఋషులు ఎప్పుడు ఉన్నారు అసలు? ఆ సప్తఋషి మండల్ అనేది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఎగ్జిస్ట్ అయింది. నౌ వీఆర్ టీచింగ్ ఇట్. సో సైన్స్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మై ధర్మం, సనాతన ధర్మం. దే బోత్ ఆర్ సేమ్. దే బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ వీ డోంట్ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. యాక్చువల్ వేరే వేరే అనుకున్నప్పుడే బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. పండగలు కానీ ప్రతి పండగకి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ప్రతిదీ సైన్స్ చూడక్కర్లా, అది కూడా మనం నేర్చుకోవాలి. ఈ నాస్తికులు వచ్చిన దగ్గర నుంచి పెద్ద హెడ్ఏక్ అయిపోయింది ఇది. అండ్ సో ఐ డోంట్ మైండ్ టాకింగ్ అబౌట్ ఇట్. ప్రతిదీ సైన్స్ తో లింక్ పెడతారు. ఓన్లీ హిందూయిజంకే, మళ్ళీ వేరే ధర్మాల్లో జరిగే వాళ్ళతో వాళ్ళకి సైన్స్ కి సంబంధం లేదు. ఈదర్ యాక్సెప్ట్ that other religions have no relationship with science and criticize Hinduism, or accept that there are certain things that need not be scientific in nature, that can be sociological in nature, that can be economic in nature, that can be governance in nature. ప్రతిది సైన్స్ అవ్వక్కర్లేదు, ఎన్నో ఉన్నాయి ఇంకాను.
ఇట్ కుడ్ బి పొలిటికల్ ఇన్ నేచర్, ఇట్ కుడ్ బి ఫిలసాఫికల్ ఇన్ నేచర్. సో అవి కూడా మనం ఆలోచించాలి. అది సో దీనివల్ల ఏంటి అంటే ప్రతి దీనిలో సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఎందుకు ఉండాలి, దీనిలో స్పిరిచువల్ రీజన్ ఉంది, లేదా దీనిలో సోషలాజికల్ రీజన్ ఉంది, దీనిలో గవర్నెన్స్ రీజన్ ఉంది, అది కూడా చూడొచ్చు కదా. వై ఆర్ యూ జస్ట్ బిహైండ్ సైన్స్? సో అలా అన్నమాట. సో ప్రతిదీ కూడా మనము ఎస్పెషల్లీ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటి అంటే హిందూయిజం దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ప్రతి దానికి వంకలు డొంకలు పెట్టడం జనాలు కూడా మానేయాలి. క్వశ్చన్ చేయడంలో తప్పులేదు. వీ షుడ్ ఆల్వేస్ క్వశ్చన్ సర్టన్ థింగ్స్. నేను కూడా క్వశ్చన్ చేస్తాను. ఈ రోజుకి కూడా నేను చిన్నప్పుడు కూడా చేశా క్వశ్చన్స్. అలానే కొన్ని ప్రాక్టీసెస్ ఆపించా. అవన్నీ సూపర్ స్టిషన్స్. జనాలకి అవి కూడా అర్థం కావాలి. ఇవి ట్రెడిషన్స్ వేరు, ప్రాక్టీసెస్ వేరు, సూపర్ స్టిషన్స్ వేరు, మూఢనమ్మకాలు. అవి ఆపించాలి. అందుకే దాన్ని మూఢనమ్మకం అంటారు, రైట్? అవి ఆపించాలి మనం. అవి ఎక్కడా లేవే, అవి ఎక్కడా అసలు ఏ స్క్రిప్చర్ లోనూ ఉండదు. కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, ఎక్కడా లేవు అలాంటివన్నీ. అవన్నీ సొసైటల్ గా వచ్చిన ప్రాక్టీసెస్. అవి అవసరం లేదు అసలు, అవి మనం చేయాల్సిన అవసరమే లేదు. అవన్నీ ఆపించాలి. ఎవ్రీ సిటిజన్ షుడ్ స్టాండ్ అప్, పుట్ దేర్ ఫుట్ డౌన్ అండ్ సే దిస్ ఇస్ ఇట్, వీ నీడ్ టు స్టాప్ ఇట్. బేసిక్ ప్రాక్టీసెస్ కూడా ఆపించేస్తుంటే అక్కడ నాకు అరికాలమంటారు, నశాలంలోకి అంటారు చూస్తారా, అట్లా ఎక్కుతూ ఉంటుంది. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, I don't have to balance science and spirituality, because for me, I believe that they both are same and they are not extremes for me to find an equilibrium or a midpoint to balance. చాలా పవర్ఫుల్ కాన్వర్జేషన్ అండి ఇది. నాకే ఐ ఓపెనర్. థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ ఆల్ దిస్ అండ్ ఓపెన్గా మీ థాట్స్ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. We finished green signal అండి. We will move on to red signal now. సో రెడ్ సిగ్నల్ అంటే మోస్ట్లీ బ్రేక్స్, టర్నింగ్ పాయింట్స్ అవ్వచ్చు, రియల్ లైఫ్లో పాజెస్ అవ్వచ్చు, రియల్ ఏదైనా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉమెన్ లైఫ్లో ఒక మేజర్ అన్అవాయిడబుల్ బ్రేక్ అంటే ఐ సీ పోస్ట్ మదర్ ఫేస్ తన కెరియర్ కంటిన్యూ చేయడమా, వాట్ టు డూ అనేది ఒక పెద్ద మేజర్ బ్రేక్ అని మనందరికీ తెలిసిందే. సో ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ, అలాంటి వాళ్ళు ఆ బ్రేక్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు ఆర్ బ్యాలెన్స్ చేయొచ్చు కంటిన్యూయింగ్ ఇన్ ద కెరియర్ అండ్ దేర్ న్యూ లైఫ్ యాజ్ ఎ మామ్, న్యూ రోల్. సో ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ యాజ్ ఎ అడ్వైజర్ లేడీ. See, I grew up to a working mom. My mom was a working woman. అండ్ నేను ఎర్లీ 80s లో పుట్టిన నేనే ఐ గ్రూ అప్ ఇన్ డే కేర్. నాకు 3 months ఉన్నప్పటి నుంచే నన్ను డే కేర్ లో పెట్టారు మా పేరెంట్స్. ఎందుకంటే అప్పట్లో మెటర్నిటీ లీవ్ కాన్సెప్ట్ అన్ని రోజులు లేదు. ఓన్లీ అప్పుడు 6 weeks 8 weeks ఇచ్చేవాళ్ళు అనుకుంటా, 2 months. సో నేనే డే కేర్ లో పెరిగిన దాన్ని. సో అఫ్ కోర్స్ ఐ విల్ సపోర్ట్ వర్కింగ్ మామ్స్ అండ్ యునో కెరియర్ ఫర్ విమెన్ అని. బట్ నేను వర్క్ చేయలేదు పిల్లలు పుట్టాక. ఐ చోజ్ దట్ వాజ్ మై ఇండివిజువల్ చాయిస్. సో ఇట్ ఈస్ వన్స్ ఓన్ థియరీ అండ్ వన్స్ ఓన్ అప్లికబిలిటీ. అది ఎవరికి అలా కుదిరితే అలా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కండిషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ జాబ్ ఆల్సో. సో ఇప్పుడు కొంతమంది డైలీ లేబరర్స్ ఉంటారు, అందుట్లో కూడా ఆడవాళ్ళు వర్క్ చేస్తారు. పాపం ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు చేస్తారు, పిల్లని చంకనేసుకొని ఉయ్యాల ఎక్కడ ఇటుకలు మోస్తున్నారో అక్కడ చెట్టుకే ఉయ్యాలు కట్టుకొని పిల్లల్ని చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి రెక్కాడితే గానీ డొక్కాడదు వాళ్ళకి, రైట్? వాళ్ళకి పాపం వర్క్ చేయకపోతే వాళ్ళకి ఫుడ్ కూడా ఉండదు. మరి వాళ్ళు చేస్తున్నారు కదా వర్క్, వాళ్ళు కూడా మనలానే శ్రమిస్తున్నారు, ప్రాబ్లీ మనకన్నా ఎక్కువ శ్రమిస్తున్నారు. వాళ్ళకి ఏం లేబర్ లాస్ ఉండవు, వాళ్ళకి ఏమి మెటర్నిటీ లీవ్ కాన్సెప్ట్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు అలాంటి మదర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు ఎంపవర్డ్ గా ఉండాలి, లేదా నువ్వు వర్క్ చేయకూడదు, నువ్వు పిల్లల్ని చూసుకో అంటే నేను పెడతాను ఫుడ్ వాళ్ళకి? లేదు కదా. సో యాజ్ ఐ సెడ్, ఎవ్రీ ఉమెన్స్ డెసిషన్ ఈస్ డిపెండెంట్ ఆన్ హర్ ఓన్ circumstances and situations. So we are nobody to say whether a woman should or should not work.
అండ్ యాజ్ ఐ సెడ్ ద కండిషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. యుఎస్ లో అయినా సరే ఇప్పుడు ఇక్కడ పాపం పేచెక్ టు పేచెక్ నడుస్తుంది చాలా మందికి. షాప్స్ లో పనిచేస్తారు, వాళ్ళకేం మెటర్నిటీ లీవ్లు ఏమి ఉండవు. 6 వారాలు వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళకి ఏం చెక్కులు ఉండవు పిల్ల పుట్టాక. కానీ ఆ పిల్లని డే కేర్ లో పెట్టాలంటే డే కేర్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఎవ్రీబడి డస్ దట్ మ్యాథ్. ఇప్పుడు డే కేర్ లో పెడితే ఈజీయా, ఉద్యోగం చేస్తే ఈజీయా, లేదా ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఈజీయా? సో ఈ మ్యాథ్ అంతా చూసుకొని పాపం స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు వైఫ్ వెళ్ళి, లేదా ఆ తల్లిని ఇంట్లో పెట్టుకొని ఏదో ఒక అష్ట కష్టాలు పడతారన్నమాట. సో మై బిలీఫ్ ఇస్ that women should have the autonomy to decide, and of course కపుల్ గా వర్క్ చేసుకుంటే బెటర్ ఎప్పుడైనా కూడా. అంటే ఆ ఆడవాళ్ళు కూడా నేను లేచి నేను ఉద్యోగానికి వెళ్ళిపోతాను నువ్వు చూసుకుంటే, హస్బెండ్ కూడా కోఆపరేట్ చెయ్యాలి. అండ్ కొన్ని ఇప్పుడు హస్బెండ్స్ కి ట్రావెలింగ్ జాబ్ ఉందనుకోండి, ఆ రోజు నేను ట్రావెల్ చేయాలి, లేదు నేను వర్క్ చేస్తా అంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారనేది కూడా వాళ్ళే చూసుకోవాలి. ప్రాక్టికల్ గా ఉండాలి. ఎవరో ఒకరికి ఫీజిబిలిటీ ఉన్నప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు ఒక స్టెప్ వెనకేసి, ఓకే యు నో వాట్, యూ డూ ఇట్, ఐ విల్ టేక్ కేర్ అని. ఫైనాన్సెస్ చూసుకోవాలి, కెరియర్ చూసుకోవాలి, పిల్ల హెల్త్ అన్ని చూసుకోవాలి సార్, రైట్? సో ఈ వర్కింగ్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్టికులర్ గా మదర్స్ కి చాలా స్ట్రెస్. ఫిజికల్ గా దేర్ బాడీ ఈ స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ అ చైల్డ్ బర్త్. అసలు చైల్డ్ బర్త్ అనేది మదర్కి కూడా రీబర్త్, అది మొత్తం జీరోలోకి వెళ్ళి మళ్ళీ అది రీబిల్డ్ చేసుకుంటుంది. దేర్ బాడీ నీడ్స్ టు రికవర్. సైకలాజికల్లీ వాళ్ళ పొజిషన్ చేంజ్ అయింది. ఈ రోజు వరకు నేను వైఫ్ ని అండ్ ఈ రోజు మదర్ ని, సో ఐ హ్యావ్ టు క్యాటర్ టు అ బేబీ. అండ్ పాలు ఇవ్వాలి, ఫుడ్ పెట్టాలి, డైపర్ చేంజ్ చేయాలి, అండ్ ఆ పిల్లల స్కెడ్యూల్ బట్టి నేను నిద్ర లేవాలి, పడుకోవాలి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అది కూడా యువర్ రిథమ్, బాడీ రిథమ్ ఇస్ చేంజింగ్. అదొక పెద్ద ట్రామా మనకి, ఎంత లేదన్నా కూడా. సో ఇలా మదర్కి కూడా ఫిజికల్లీ, ఫిజియోలాజికల్లీ, సైకలాజికల్లీ, ఇమోషనల్లీ చేంజెస్ నడుస్తూ ఉంటాయి. ఈ మొత్తంలో ఉద్యోగం కూడా చెయ్యాలి అంటే మళ్ళీ అక్కడ పర్ఫామ్ చేయాలి. అక్కడికి వెళ్ళి నేను రాత్రంతా నిద్రపోలేదు, నాకు ఈ 1 hour నేను మీటింగ్ లో కూర్చోనంటే కుదరదు కదా. సో ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఉండాలి. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈక్వాలిటీ, దిస్ ఈజ్ వేర్ ఇట్ కమ్స్ అవుట్. ప్రాబ్లం ఏంటి అంటే ఆ రెస్ట్ పీరియడ్ దొరకదు మదర్ కి, ఎందుకంటే యూ హ్యావ్ టు గో పర్ఫార్మ్. సో మదర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. ఇట్ విల్ ఆల్వేస్ బీ అ స్ట్రగుల్, నాట్ జస్ట్ మా మదర్ కూడా స్ట్రగుల్ అయ్యారు 40 years ago, ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతున్నారు, ఇంకొక 40 years తర్వాత కూడా స్ట్రగుల్ అవుతారు. బికాస్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఫార్చునేట్లీ ఇప్పుడు ఇండియాలో ఐ థింక్ 6 months మెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 7 years అయి జరుగుతుంది. అది 6 months to 1 year మెటర్నిటీ లీవ్ ఉంటుంది వాళ్ళకి. యూరోప్ లో కూడా చాలా కంట్రీస్ లో 6 months మెటర్నిటీ లీవ్ ఇస్తారు, 1 year వరకును. ఈవెన్ పెటర్నిటీ లీవ్ కూడా ఇస్తున్నారు. అట్లానే యుఎస్ లో కూడా వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. బట్ అగైన్ అది కూడా ఫుల్ టైం జాబ్, కంపెనీ పాలసీస్, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. మరి ఇప్పుడు మా ఇంట్లో కూడా పాప పుట్టినప్పుడు మా హస్బెండ్ కి 2 weeks పెటర్నిటీ లీవ్. ఆ తర్వాత చేంజ్ అయ్యి నెక్స్ట్ చైల్డ్ బర్త్ టైంకి 4 weeks చేశారు. సో యునో చేంజెస్ ఆర్ స్లోలీ హ్యాపెనింగ్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ it will definitely be not in favor of a woman if she wants to work, because laws తీసుకురావాలి, చేంజ్ చేయాలి. స్లో చేంజ్ ఇస్ గుడ్, స్టడీ చేంజ్ ఇస్ గుడ్ అని నేను అనుకుంటున్నాను. వెరీ ట్రూ అండి. యా, దట్స్ ఉన్న పాసిబిలిటీస్ని మనం యాక్సెప్ట్ చేసి వాట్ వి వాంట్ టు గో అహెడ్ అనేది మన డెసిషన్తో డిసైడ్ అయ్యి వెళ్ళాలి. అంటే ఇంకొకటి బిందు, చాలా మంది విమెన్ ఒక 1 year బ్రేక్ తీసుకుంటే కెరియర్ వెనకబడిపోతుంది అని అనుకుంటారు. నేను కార్పొరేట్స్ లో పని చేయను, సో నాకు తెలీదు అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. బట్ ఐ నో ఫర్ ష్యూర్ దట్ ఇఫ్ అ ఉమెన్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సర్టన్ వర్క్స్, 1 year తర్వాత వచ్చినా కూడా షీ కెన్ ప్రూవ్ హర్ సెల్ఫ్. అంటే ఒక మగవాడు 10 ఏళ్ళు పనిచేసినా పెరగకపోవచ్చు, కానీ ఒక మహిళ 2 ఏళ్ళు బాగా పర్ఫామ్ చేసినా మంచి పొజిషన్స్ లోకి వెళ్ళొచ్చు. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, వీ కెనాట్ జనరలైజ్ ఎవ్రీథింగ్. కానీ
ఆడవాళ్ళు అట్లా ఫీల్ అవ్వద్దు. అది ఇఫ్ యూ హ్యావ్ కేపబిలిటీ, ఇఫ్ యూ హ్యావ్ వర్త్, యూ కెన్ ఆల్వేస్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ ఫీల్ గిల్టీ దట్ యూ టుక్ ఏ బ్రేక్ టు రేజ్ ఏ చైల్డ్. రేజింగ్ చైల్డ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టాస్క్. ఇట్ ఈస్ ఆన్ బోత్ మామ్ అండ్ డాడ్, నాట్ జస్ట్ అ ఉమెన్. కానీ ఎప్పుడు కూడా ఉమెన్ కే ఆ రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఫర్ సమ్, అంటే సొసైటీ అట్లా చేసింది. ఒక హస్బెండ్ కూడా సెలవు తీసుకోవచ్చు, 1 year కెరియర్ బ్రేక్ తీసుకొని ఆ చైల్డ్ కేర్ చెయ్యొచ్చు. యూనో చెయ్యరు. ఎందుకు అంటే వాళ్ళకి లేదు అట్లాంటి ఇది. లేదా ఇంకా ఏం చేయాలి అంటే నేను ఓకే ఉద్యోగం మానేస్తాను, ఉద్యోగం మానేసి నేను పిల్లాడిని చూసుకుంటా అంటే అసలు ఆ మదర్కి ఎంత హ్యాపీ కదా, అరే వా అసలు అని చెప్పి. అది సో వాట్ ఐ మీన్ టు సేస్, కెరియర్ బ్రేక్ తీసుకోవడం వల్ల కెరియర్ వెనకబడిపోతుంది అని ఫీల్ అవ్వద్దు అని నేను అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ కెరియర్స్. సో మళ్ళీ అందరూ వచ్చి మీద పడిపోతారు, నువ్వు ఈ ఫీల్డ్ లో లేనప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావని. సో ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా. ఈ రోజుల్లో ఏం మాట్లాడిన ప్రాబ్లమే అండి బాబు అసలు. ట్రూ. యా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఫ్యామిలీ డైనమిక్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఎనీ ఉమెన్కి. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఫస్ట్ వచ్చేది మనకి ముందుండేది ప్రాబ్లం అదే. యా, అన్నీ బాగుంటాయి అనేది యా ఐడియల్ థింగ్, బట్ రియాలిటీలో వీ సీ దట్ మెనీ, స్పెషల్లీ మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా రిలేషన్షిప్ ఇష్యూస్ ఆర్ ఇన్ లాస్ కావచ్చు, నాట్ టు ఫోకస్ ఆన్ వన్ జెండర్. సో స్పెషల్లీ ఇలాంటి ఇష్యూస్ సపోర్ట్ లేకుండా సొసైటీలో జనరేషన్స్ నుంచి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. మీ విజ్డమ్ ఈ టాపిక్ మీద ఏదైనా షేర్ చేస్తారా మాకు? ఎవరికైనా అంటే useful? ఫ్యామిలీ అంటే ఆర్ యూ టాకింగ్ అబౌట్ హస్బెండ్ ఆర్ ఇన్ లాస్ ఆర్ పేరెంట్స్ ఆర్ కిడ్స్? ఇన్లాస్, ఎవరు? స్పెసిఫికల్లీ ఇన్లాస్ అండి. స్పెషల్లీ మదర్ ఇన్లా డాటర్ ఇన్లా రిలేషన్షిప్. నేను ఫ్రీక్వెంట్గా ఇప్పుడు నేను లైఫ్ కోచ్గా నా దగ్గరికి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మెజారిటీ ఆ కేటగిరీలో ఉంటారు. రిలేషన్షిప్ ఆఫ్కోర్స్ టాప్, దాని తర్వాత వెళ్తే థర్డ్ పర్సన్కి వెళ్తే డెఫినెట్లీ ఇన్లాసే ఉంటారు కదా. సో ఆఫ్కోర్స్ పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, అక్కడ ఇష్యూ ఉండదు. సో ఎంతోమంది వాళ్ళు పోస్ట్ చేయడం కావచ్చు, ఫేస్బుక్ గ్రూప్స్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. సో నేను చూసింది అయితే వాళ్ళకి ఫస్ట్ కన్సర్న్ అక్కడే స్టార్ట్ అవుతుంది. సో మీ మీ జర్నీలో కావచ్చు, మీరు నేర్చుకున్న ఎన్నో థింగ్స్ కావచ్చు. సో ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ విజ్డమ్ టు షేర్ ఇన్ ఎనీ టాపిక్. సో ఈ టాపిక్లో మీ విజ్డమ్ వినాలనుకుంటున్నాం. ష్యూర్. సి ఫ్యామిలీ డైనమిక్స్ అనేవి ఏ ఫ్యామిలీకైనా ఉంటాయి. ఓకే, ఎంత చిన్న ఫ్యామిలీ, జస్ట్ కపులే, మాకు అసలు ఎవరితో సంబంధం లేదు అనుకున్న ఆ కపుల్కి కూడా ఫ్యామిలీ డైనమిక్స్ ఉంటాయి. బికాస్ ఇట్స్ అ హ్యూమన్ రిలేషన్షిప్ అండ్ యూఆర్ డీలింగ్ విత్ అనదర్ పర్సన్. దే విల్ ఎగ్జిస్ట్, సర్టన్లీ ఎగ్జిస్ట్. అండ్ అందరూ కూడా ఫ్యామిలీ డైనమిక్స్ అనే ఊబిలోంచి బయటికి రావాల్సిందే. ఎవ్వరు కూడా అసలు ఎవ్వరికి కూడా ఇట్లా పుట్టగానే హ్యాపీగా ఒక కూతురిగా పెరిగి హ్యాపీగా ఒక చెల్లెలుగా ఉండి తర్వాత పెళ్ళి అయిపోయాక ఎంతో అదృష్టమైన ఇన్లాస్ హస్బెండ్ వచ్చి పిల్లలు వచ్చి నెక్స్ట్ 60 ఏళ్ళు బతికి తర్వాత పిల్లలకి పెళ్లి చేసి అంతా సినిమాల్లో నడుస్తుంది. రియల్ లైఫ్ లో ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో మనకి. అయితే విజ్డమ్ ఈజ్ ఇన్ అండర్స్టాండింగ్ దట్ దీస్ ఇష్యూస్ ఆర్ పర్టినెంట్ అండ్ దీస్ ఇష్యూస్ ఆర్ టెంపరీ ఆల్సో. కొన్ని పర్మనెంట్ ఉంటాయి, డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లాంటివన్నీ పర్మనెంట్ ఇష్యూస్. అది వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ డొమెస్టిక్ వైలెన్స్ నడుస్తుంది అక్కడ. సో కాకపోతే ఈ తూతూ మేమే గొడవలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా టెంపరీ. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మేనేజ్మెంట్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఎప్పుడైతే ఇది అబ్యూస్ కింద మారుతుందో అప్పుడు మనము ఒక బార్డర్ గీయాలి, లైన్ గీసి లిసన్ యూ కెనాట్ క్రాస్ దిస్ లైన్ అని. ఆ అబ్యూస్ అనేది వర్బల్ అబ్యూస్ అవ్వచ్చు, మాటలతో అబ్యూస్ చేయడము లేదా నాన్ వర్బల్ చేతలతో చేయడము. అక్కడ మనం మాత్రం లైన్ గీయాలి, లైన్ గీసి హలో యూ కెనాట్ క్రాస్ దిస్ లైన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏంటి అంటే ఒక్కసారే కదా కొట్టాడు, ఆవిడ ఒక్కసారే కదా నన్ను తిట్టింది, ఓకే నెక్స్ట్ మళ్ళీ తిడుతుందా, ఓకే ఆవిడ అలా తిడుతూనే ఉంటుంది. దిస్ ఈస్ వేర్ ఇట్ బికమ్స్ ఎ సైకిల్. ఆవిడ అలా నన్ను అరుస్తూనే ఉంటుంది, దిస్ ఈస్ వేర్ ఇట్ బికమ్స్ ఎ సైకిల్. అది మనమే ఆపగలగాలి, మనకే ఆ ధైర్యం రావాలి. చాలా మంది ఆడవాళ్ళకి ఆ ధైర్యం ఉండదు.
ఎందుకు అంటే మళ్ళీ స్టెప్ అవుట్ చేశాక నా లైఫ్ ఏంటి, మళ్ళీ నాకు ఇంటికి వెళ్తే మా పేరెంట్స్ నన్ను చూసుకోగలరా, లేదా నా అంతటి నేను బతకగలనా, ఇలా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ఆడవాళ్ళకి. ఎస్, యూ క్యాన్ అండ్ యూ హ్యావ్ టు. ఈ అబ్యూస్ భరించే కన్నా కూడా మీరు ధైర్యంగా మీ లైఫ్ మీరు దిద్దుకోవడమే ఎప్పుడైనా ఉత్తమం. అది మీరే గ్రహించుకోవాలి. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ రిసోర్సెస్ టు హెల్ప్ యూ. ఎన్జిఓస్ కానీ, లేదా వేరే పోలీసులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు. కానీ మేం కూడా బతకగలం అనే ధైర్యం మీకే రావాలి. అది రానంత కాలం ఈ అబ్యూస్ నడుస్తూనే ఉంటుంది. సో ఈ ఫ్యామిలీ డైనమిక్స్ అనేవి కూడా మనము వి నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి అవుట్ సైడ్ ద బార్డర్ ఆర్ ఇన్సైడ్ ద బార్డర్. ప్రతిసారి బెండకాయలకి దొండకాయలకి కూడా అరుచుకొని నన్ను హింసిస్తున్నారు అంటే అది ప్రాబ్లం నీతోనే, రైట్? నాతోనే ఉంది అది. నేను ప్రతిదానికి నా మీద అరుస్తుంది ఆవిడ, బెండకాయలు సరిగ్గా కొయ్యలేదని అరుస్తుంది అంటే ఆవిడలోనే ఉంది, నాలోనే కూడా ఉంది. ఏదో ప్రాబ్లం ఉంది. సరే పోనీ ఆవిడకి ఇష్టం వచ్చినట్టు కోసేస్తే అయిపోతుంది కదా, ఓకే. కానీ అలా కోసినా కూడా ఆవిడ అరుస్తుంది అనుకో, అప్పుడు మనం హలో కావంటే కోసుకో లేదా ఆపే. అది. సో ఇలా నేను అంటున్నాను. అంటే మళ్ళీ వచ్చి ఏదో ఒకటి అంటారు నన్ను, బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ కొన్నిసార్లు ఆ డైనమిక్స్ అనేవి సాల్వబుల్ డైనమిక్స్ ఉంటాయి, రిజల్యూట్ చేసుకోగలిగే డైనమిక్స్ ఉంటాయి. అవి చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. లేదు అంటే ఇంకా యూ నీడ్ టు డ్రా సర్టన్ లైన్స్. నాకు ఇంకొకటి కూడా చెప్తా బిందు, ఇది నచ్చకపోవచ్చు, ఎవరికి కాంట్రవర్సీ అవ్వచ్చు, బట్ ఐ డోంట్ మైండ్ సేయింగ్ దిస్ అవుట్. చాలా మంది కపుల్స్ తో నేను మాట్లాడినప్పుడు, నేనేం కౌన్సిలర్ కాదు, ఫ్రెండ్స్ కపుల్స్ మాట్లాడినప్పుడు చాలా రిలేషన్షిప్స్ లో, మెజారిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ లో నడిచే సీన్ ఏంటి అంటే ఓన్లీ వన్ స్పౌస్ ఈస్ టాకింగ్ టు బోత్ సెట్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ అదర్ స్పౌస్ ఈస్ టాకింగ్ టు ఓన్లీ వన్ సెట్ ఆఫ్ పేరెంట్. అది అమ్మాయి అవనండి, అబ్బాయి అవ్వండి. ఇప్పుడు మళ్ళీ చెప్తే అదర్ సెక్షన్స్ విల్ కమ్ అండ్ ఫైట్ విత్ మీ, బట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఓకే? కొన్ని చోట్ల అమ్మాయిలు ఉంటారు, కొన్ని చోట్ల అబ్బాయిలు కూడా ఉంటారు. ఒక స్పౌజ్ తన పేరెంట్స్ తో మాట్లాడి అవతల వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడతారు, కానీ ఇంకొక స్పౌజ్ ఓన్లీ తన పేరెంట్స్ తోనే మాట్లాడుకుంటారు, అవతల వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడు. అండ్ ఈ స్పౌజ్ వచ్చి అంటారు, ఇదిగో ఇట్లా చేస్తున్నారు, నాకు డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపిస్తుంది. ఇట్ ఈస్ డిస్రెస్పెక్ట్. ఇప్పుడు యూ హ్యావ్ టు టాక్. అలవాట్లేదు మాట్లాడడం అంటే, ఎందుకు అలవాట్లేదు? ఇప్పుడు పెళ్ళయ్యాక మరి ఈ స్పౌస్ అలవాటు చేసుకున్నారుగా మాట్లాడడం. ఈవిడేమి పెళ్లికి ముందు నుంచే పుట్టుకతోనే మాట్లాడట్లేదుగా, మరి మీరెందుకు ఎఫర్ట్ పెట్టరు? లేజీ, డిస్రెస్పెక్ట్, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. దే నెవర్ టాక్, దే నెవర్ ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్, ఫోన్లో మాట్లాడరు. నేను అంటాను అలా వచ్చినప్పుడు ఒకసారి ఒక కపుల్ వచ్చి చెప్పారు నాకు, ఇదిగో ఇట్లా అవుతోంది ప్రతిసారి, అండ్ ఒక స్పౌసే ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ ఎవ్రీ వన్ అని చెప్పి. నేను అన్నాను, దెన్ స్టాప్ ఇంటరాక్టింగ్ విత్ ద అదర్ స్పౌసెస్ పేరెంట్స్. వై ఆర్ యూ సో స్ట్రెస్డ్ ఆన్? ఎప్పుడైనా సరే రెండు వైపుల నుంచి బ్యాలెన్స్ ఉండాలి. ఒక వైపు నుంచే ఉంటే అది ప్రాబ్లమాటిక్ అవుతుంది. అది స్టాప్ ఇంటరాక్టింగ్. అలా ఎలాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి కదా, కరెక్ట్. రిలేషన్షిప్ అగైన్ ఇద్దరు మెయింటైన్ చేయాలి. ఒక్కళ్ళే మెయింటైన్ చేస్తే ఎలాగా? ఒక్కళ్ళే చేస్తే వాళ్ళ మీదే పడుతుంది బర్డెన్ అంతాను. అవతల వాళ్ళు కూడా ఎఫర్ట్ పెట్టాలి కదా, ఎఫర్ట్ పెట్టాలి, ప్రేమ చూపించాలి, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అన్నీ చేయాలి. సో వెన్ ద అదర్ పర్సన్ ఇస్ విజిబుల్లీ నాట్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్ అండ్ రిపీటెడ్గా మాట్లాడినా కూడా పెట్టనప్పుడు స్టాప్ ఇట్. మీరు కూడా మాట్లాడడం మానేయండి. లెట్ దట్ స్పౌస్ టాక్ టు దేర్ పేరెంట్స్, యూ టాక్ టు యువర్ పేరెంట్స్. గొడవలు ఉండవు, ఏమీ ఉండదు. అవతల వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు మీరు వెళ్ళి చెప్పండి, ఓకే అవును మరి ఈ స్పౌస్ మా పేరెంట్స్తో మాట్లాడట్లేదు, మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను. బ్యాలెన్స్ అనేది రెండు వైపుల నుంచి రావాలి. అది ఈ గొడవల్లో, ఈ ఫోన్ కాల్స్, ఈ మీటింగ్స్ గొడవల్లోనే సగం గొడవలు అవుతాయని నాకు అనిపిస్తోంది. సో ప్రాబబ్లీ ఇలా రిజాల్వ్ చేసుకుంటే బెటర్ ఏమో ఇంకా అని. బట్ ఎవరైనా సరే ఎఫర్ట్ పెట్టాలి, పెట్టకపోతే కష్టమే. అది కొంతమందికి ఎఫర్ట్ పెట్టినా బుద్ధి రాదు అవతల వాళ్ళకి, మనం ఏం చేయలేము ఇంకా.
ఓకే. ఒక లాస్ట్ క్వశ్చన్ అండి రెడ్ సిటీలో. సో డిపెండెంట్, హౌస్ వైఫ్ అనే ఈ టర్మ్స్ ఉమెన్కి ఒక లేబుల్ ఒకటే కాదు, ఒక బిగ్ బ్యారియర్ లాగా మారిపోయింది సొసైటీలో కరెంట్ డేస్. ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ లైక్ హౌ ఉమెన్ కెన్ క్రాస్ దిస్. సి హౌస్ వైఫ్ డిపెండెంట్ అంటే వి నీడ్ టు గో బ్యాక్ టు అ లాట్ ఆఫ్ ఇయర్స్ ఇన్ హిస్టరీ. ఓకే, ఒక కథలా చెప్తాం మీకు, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ అసలు ఈ రూట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఇంట్లో పనిచేయడం, మగవాళ్ళు వెళ్ళి బయట పనిచేయడం, ఇది ట్రెడిషనల్ గా వస్తుంది. అది ఓన్లీ హిందూయిజమో ఇండియానో కాదు, అది అన్ని కంట్రీస్ లో ఉన్నదే. మగాడు అనేవాడు కేవ్ మెన్ టైంలోంచి కూడా ఆడది ఇంట్లో ఉన్నప్పుడు మగవాడు వెళ్ళి హంటింగ్ చేసుకొని సామాన్లు తెచ్చుకుని ఇంట్లో ఆడవాడు పిల్లలు చూసుకుంటారు. అది ఒకప్పటి నుంచి వస్తోందే అది. ఓకే, అయితే ఆడవాళ్ళు హంటింగ్ చేయలేరు అంటే చేస్తారు. ఎందుకు చేయలేరు? రాక కాదు, ఇంట్లో ఉన్నారు కాబట్టి చేస్తారు. అలా 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 అలాగా ఈ వర్క్ అనేది మగవాళ్ళు వర్క్ చేయడం, ఆడవాళ్ళు ఇంట్లో ఉండడం. స్లోగా ఆడవాళ్ళు కూడా చదువులు నేర్చుకున్నారు, ఆడవాళ్ళు కూడా ముందుకొచ్చారు, మేము కూడా పని చేస్తామన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇదేమి ఆడవాళ్ళు పని చేయడం అనేది కూడా ఇదేం కొత్త కాదు, పాత కాదు. ఈ ఆడవాళ్ళు పని చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద డిపెండెంట్ అన్న ఒక ముద్ర వేయడం స్టార్ట్ చేశారు. సో ఈ డిపెండెంట్ అనే స్టాంపు, ఇది మనము సొసైటీ వేస్తున్న స్టాంప్. అది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇఫ్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ ఈజ్ వర్కింగ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద ప్రివిలేజ్ టు స్టే హోమ్, టేక్ కేర్ ఆఫ్ ద హౌస్. ఎవడో వచ్చి నువ్వు డిపెండెంట్ అన్నాడు కదా అని నువ్వేం ఫీల్ అవ్వక్కర్లా. నేను కూడా కొన్ని రోజులు వర్క్ లేకుండా ఉన్నా, ఆయనే బిల్లులు కట్టారు. నేను డిపెండెంటా అంటే, నో, ఐ టుక్ కేర్ ఆఫ్ ద హౌస్. నేను కూడా ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేస్తాను ఇంట్లో పనులకి. ఇల్లు క్లీనింగ్, వంటలు, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని తిప్పడము, వాళ్ళ డేకే అదే వాళ్ళ క్లాసులకి తీసుకెళ్ళడము, ఇవన్నీ మరి నేను చేస్తున్నాను కదా. ఇవన్నీ చేయకుండా నేను ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తుంటే పాప ఆయనే వంట చేసుకుని, ఆయనే ఉద్యోగం చేసుకొని వచ్చి మళ్ళీ వంట చేసి మళ్ళీ ఇల్లు క్లీనింగ్ చేస్తుంటే అప్పుడు కొంచెం మనం ఆలోచించాలి. సో ఈ డిపెండెంట్ అనే ట్యాగ్ ఆడవాళ్ళు వాళ్ళ బుర్రలోకి తీసుకోవడం మానేయాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వర్క్, గో వర్క్. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు వర్క్, డోంట్ వరీ. Don't feel guilty that you are not working, and don't feel guilty that only your husband is working and you are taking that money. No, any money that comes into the house belongs to both wife and husband. మీరు వర్క్ చేసినా కూడా ఇవ్వడం నేర్చుకోండి హస్బెండ్ కి. ఈక్వాలిటీ అనేది ఇట్ గోస్ బోత్ వేస్. ఆడవాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకే, మగవాళ్ళు వర్క్ చేస్తుంటే మాత్రం ఇంటికి అన్నప్పుడు అది కొంచెం నాకు ఆ థీరీ అసలు అర్థం కాదు నాకు. బట్ ఇఫ్ బోత్ ఆర్ వర్కింగ్ అండ్ బోత్ ఆర్ కాంట్రిబ్యూటింగ్, if that is fine, then if husband is working and wife is not working, why it is not fine? The same goes with house husbands also. There are many house husbands. అంత ప్రివలెంట్ గా లేదు కానీ యుఎస్ లో యూ విల్ ఫైండ్ దెమ్ అలాట్. ఎస్పెషల్లీ H1 మీద ఉన్న ఆడవాళ్ళు, H4 మీద ఉన్న మగవాళ్ళు ఇక్కడ చాలా ఉంటారు కేసెస్. వాళ్ళందరూ కూడా మేము వర్క్ చేయట్లేదు, డిపెండెంట్ అనుకుంటే, యు ఆర్ వర్కింగ్ ఫర్ ద హౌస్. వర్క్ ఫర్ ద హౌస్, దెన్ కుక్ ఫర్ యువర్ వైఫ్, క్లీన్ ద డిషెస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ వైల్ యువర్ వైఫ్ ఈజ్ వర్కింగ్. ఎందుకు ఈ డిపెండెన్సీ అన్న పెద్ద భూతాన్ని నెత్తిన పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. సో దిస్ ఈజ్ వేర్ ఈ టర్మ్స్ మన లైఫ్లోకి వచ్చినప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఎంతసేపు ఏదో ఒక పదము, ఒక స్టాంపు వేసి మనల్ని మనమే కించపరుచుకుంటూ ఉంటాము. ఇది మనము మానేయాలి. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ మానేసేయాలి, ఇది తగ్గించుకోవాలి, కంప్లీట్గా మానేయాలి. మా అమ్మమ్మ గారు షీ నెవర్ వర్క్డ్. మరి ఆవిడ డిపెండెంట్ ఉమెన్ అంటే అసలు ఆవిడ క్వీన్, ఆవిడ ఇంటికి. మా నాయనమ్మ గారు కూడా అంతే, షీ నెవర్ వర్క్డ్. మా తాతగారు డాక్టర్ అయినా, బట్ మా నాయనమ్మ గారు రేస్డ్ సో మెనీ కిడ్స్ అండ్ అందరూ చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. 1960s లోనే డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో. సో మరి డిపెండెంట్ ఉమెన్ అనే ట్యాగ్ వేసి ఆవిడ ఎప్పుడు కూడా అసలు నేను డిపెండెంట్ అనుకోలేదు. ఆవిడ ఇప్పటికీ కూడా మా దగ్గర ఆవిడ పొద్దు పుస్తకాలు అంటారు తెలుసా మీరు, దాంట్లో అన్ని లెక్కలు రాసేవాళ్ళు. 1940s 1930s లో రాసిన లెక్కల పుస్తకాలు కూడా ఉన్నాయి ఇంకా మా దగ్గర. షీ యూస్ టు మేనేజ్ ఫైనాన్సెస్ ఇన్ ద హౌస్, రైట్?
నేను డిపెండెంట్ అనుకుంటే ఆవిడ చేసేదా? లేదు కదా! ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు, ఆవిడ ఇల్లంతా మేనేజ్ చేసేదా? ఎంత ఇప్పుడు అందరూ హౌస్ మేనేజర్స్ అని హైర్ చేసుకుంటారు. మరి వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు? రైట్? డిపెండెంట్ అనే ట్యాగ్ మనం మానేయాలి. నెక్స్ట్ ఇదే కాంటెక్స్ట్ లో నేను H4 కూడా యాడ్ చేస్తాను నేను. ఈ H4 మీద వచ్చిన వాళ్ళందరికీ ది కమ్ ఆన్ డిపెండెంట్ వీసా. గెట్ ఇట్ ఇన్ యువర్ హెడ్స్. యు ఆర్ ఆన్ ఎ డిపెండెంట్ వీసా. మొన్న ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చూసాను, ఎంత అసహ్యంగా ఉందంటే ఆ వీడియో. ఆ బాబు అంటున్నాను నేను, ఎందుకంటే అతను ఓపీటీ మీద ఉన్నాడు, ఉండి ఏదో బిజినెస్ చేస్తున్నట్ట. అసలు నాకైతే సగం ఏమిటో అంత అసహ్యం వేస్తాయి ఇట్లాంటి వీడియోలన్నీ చూసినప్పుడు. ఎవరో వచ్చి నేను H4 మీద ఉన్నాను, ఈ బిజినెస్ నేను ఎలా చేయాలో నాకు కొంచెం నేర్పిస్తారా అంటే, ఆ వీడియోలో H4 అక్క వచ్చి నన్ను బిజినెస్ అడుగుతుంది, నువ్వు ఉన్నది డిపెండెంట్ వీసా మీద, నీకెందుకు బిజినెస్, నువ్వు కంటిన్యూ అవ్వు, నువ్వు ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటే ఇండియా వెళ్ళి F1 మీద లేదా H1 మీద రా సలహా ఇస్తున్నాడు. ఐ వాజ్ లైక్, నేను కౌంటర్ చేద్దాం అనుకున్నా కానీ ప్రతి మూర్ఖుడిని మనం కౌంటర్ చేయకూడదు. ఓకే, మనం దిగజారకూడదు. వీ షుడ్ నాట్ కాండిసెంట్ టు దేర్ లెవెల్స్. నేను ఎవడో వచ్చేది అంతా మనకి ఎందుకు అని చెప్పి నేను ఊరుకున్నా. ఇట్ ఈస్ అ డిపెండెంట్ వీసా. యు ఆర్ నాట్ డిపెండెంట్ ఫర్ లైఫ్. ఎవ్రీ వీసాకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. టూరిస్ట్ వీసా అంటే మీరు అన్ని టూరిజమే చేస్తారా వచ్చి? లేదుగా. మీ పిల్లలతో ఉంటారుగా ఇక్కడ 6 నెలలు, ఎక్కడ టూరిస్ట్ స్పాట్లకి వెళ్లకుండా. మీకు 6 నెలలు టూరిస్ట్ వీసా అని ఇచ్చినప్పుడు మీరు 6 నెలలు టూరిజమే చెయ్యరు కదా, మీరు వచ్చి మీ పిల్లలతో ఉంటారు కదా. ఇది కూడా అంతే. ఇట్ ఈస్ ద వీసా వేర్ ద వీసా సేస్ యు ఆర్ డిపెండెంట్ ఆన్ H1. హవెవర్ మనకి H4 EAD కూడా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. అంటే అప్పుడు కూడా ఒక్కసారి అది I-140 వచ్చాక అందరూ వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అసలు ఇప్పుడు ఇంకా చాలా ఈజీగా వస్తుంది. నేను వచ్చినప్పుడు H4 EAD కూడా లేదు 15 ఏళ్ల క్రితం. So though you are on dependent visa, the government here gives you the ability to start working. ఇలాంటి రీల్స్ చేసే వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే మీరు కొంచెం ముందు వెనకాల ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకు అంటే పాప ఆవిడ నిజంగా వచ్చి అడిగిందో లేదా ఈ అబ్బాయే ఫేక్ చేశాడో నాకు తెలియదు, కానీ ఆవిడెవరో ఒక ఆశతో వచ్చి అడిగింది, నేను కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, నువ్వు ఇండిపెండెంట్ గానే రా అంటారు. నేను డిపెండెంట్ వీసా మీదే వచ్చి నేను PhD చేశా, ప్రిజన్స్ లో వర్క్ చేశాను. వర్క్ అంటే వాలంటీరింగ్, అన్పెయిడ్ ఇదంతాను. తర్వాత EAD వచ్చాక వర్క్ చేశాను నేను, పెయిడ్ లేబర్. మరి ఇవన్నీ ఏంటి అంటే, నువ్వు దేశ సేవ చేయొచ్చు కదా నేను చేసినట్టు. నేనంతా ప్రిజన్స్ లో చేసిందంతా వాలంటరీ వర్కే, మరి అదంతా దేశ సేవేగా చేయొచ్చు కదా. అండ్ నేను చేశాను కదా. నువ్వు OPT మీదో లేదా H1 మీదో ఉండి నువ్వేం చేస్తున్నావు అమెరికాకి? నేను డిపెండెంట్ వీసా మీద వచ్చి నేను చేశాను. సో ఇలా మనం మాట్లాడకూడదు. అండ్ ఆడవాళ్ళు, వెదర్ యు ఆర్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ US, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్, డు నాట్ ఫీల్ యు ఆర్ డిపెండెంట్ ఆన్ యువర్ హస్బెండ్. కాంట్రిబ్యూట్ టు యువర్ హౌస్, రేజ్ యువర్ కిడ్స్ వెల్ అండ్ డూ అదర్ థింగ్స్ దట్ యూ కెన్. ఒక స్కిల్ సెట్ ఏదన్నా నేర్చుకోండి, ఇంట్లోంచే మీ బిజినెస్ మీరు చేసుకోండి. ఈ రోజుల్లో ఎన్ని చేసుకోవచ్చు. నిజంగా నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నేను చాలా రిగ్రెట్ అయ్యే ఒకటి ఏంటి తెలుసా, బ్లౌజ్ స్టిచ్చింగ్. US లో వచ్చాక నాకు అనిపిస్తుంది అది ఎంత టాలెంట్ కదా అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇండియాలో మనం ఏ జాకెట్లు కుట్టుకుంటుందా అనేవాళ్ళం. నేను అనలేదు, బట్ జాకెట్లు కుట్టుకునే వాళ్ళు లేదా లంగాలు కుట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది ఎంత డిమాండ్ ఉన్న ప్రొఫెషన్ ఇక్కడ, రైట్? అలా ఏ ప్రొఫెషన్ అయినా, ఏ స్కిల్ అయినా సరే, దానికి మనం గనక దాన్ని నేర్చుకొని దాన్ని బ్రష్ చేసుకుంటే ఎప్పుడైనా షైన్ అవ్వచ్చు. అండ్ హౌస్ వైఫ్స్ అందరికీ కూడా ఆపర్చునిటీ ఉంటుంది. మీరు ఇంట్లోంచే చేసుకోవచ్చు, మీరు ఎన్నో స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోవచ్చు. సో అట్లా ఊరికే డిపెండెంట్ అని ఈ సొసైటల్ ట్యాగ్స్ అన్ని నెత్తినేసుకొని మనం గిల్ట్ ఫీల్ అవ్వకూడదు అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్ అసలు. అందుకే చాలా నేను దీని మీద మాట్లాడుతూ ఉంటాను. చాలా మంది ఆడవాళ్ళు ధైర్యంగా ఉంటారు, కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి మీరు ఇలానే మాట్లాడతారు ఇది అది అంటారు. సరే ఇంకా నేను ఎవడు మార్చలేడు, ఏం చేస్తానులే అనుకుంటాను. అది చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. యా, అడ్వైజర్ లేడీ అంటే ఎడ్యుకేషన్ పొరులుతుంది. ఎక్స్పీరియన్స్. నైస్. సో మనము రెడ్ సిగ్నల్ ఫినిష్ చేసాము. ఇప్పుడు ఎల్లో సిగ్నల్, మోస్ట్లీ లైక్ అన్సీన్ కావచ్చు, హీలింగ్ కావచ్చు, మీ హీలింగ్ జర్నీస్ కావచ్చు, పాజ్ మూమెంట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ కావచ్చు.
సో ఫస్ట్ క్వశ్చన్, ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఉమెన్ ఫేస్ చేసే ఇన్ని వెరైటీ ఆఫ్ ఛాలెంజెస్ నుంచి, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వన్, బట్ ఓవరాల్గా ఒక ఉమెన్ హీల్ అవ్వాలంటే ఎలాంటి రిసోర్సెస్ని యూజ్ చేయొచ్చు? వెరీ పవర్ఫుల్ క్వశ్చన్ అసలు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ ఆస్డ్. అగైన్ ఐ గో బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ. మనకి అంటే హిస్టరీ అంటే మరీ వెనక్కి వెళ్ళను, మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏజ్ వరకు వెళ్తాను. వాళ్ళకి అసలు ఎటువంటి రిసోర్సెస్ లేవు, వాళ్ళకి ఏం తెలియదు అసలు, రైట్? దే నెవర్ ఈవెన్ హ్యాడ్ ఎ సోషల్ సర్కిల్. అసలు వాళ్ళకి ఫ్రెండ్సే ఉండేవాళ్ళు కాదు, ఏదో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అంతే. ఇంకా వాళ్ళతో కూడా ఒకసారి గొడవ అయితే అయిపోయింది. యూ వుడ్ హ్యావ్ నెవర్ సీన్, ఐ మీన్ మై గ్రాండ్ మదర్ నెవర్ సెడ్ షీ ఈజ్ మై ఫ్రెండ్ అని. ఐ నెవర్ హర్డ్ దట్ టర్మ్. సో వాళ్ళకి అసలు హీలింగ్ ఆప్షన్సే లేవు, రిసోర్సెస్ లేవు, ఆపర్చునిటీస్ లేవు, ఉన్నా తెలియదేమో వాళ్ళకి. నెక్స్ట్ మిడ్ జనరేషన్కి వచ్చే టైంకి కొంచెం ఫ్రెండ్షిప్స్ వచ్చాయి. అండ్ లైక్ ఐ సా మై మామ్ హ్యావింగ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ షీ స్పెండింగ్ గుడ్ టైమ్ విత్ దెమ్. వర్కింగ్ ఉమెన్ కాబట్టి ప్రొఫెషనల్ ఫ్రెండ్స్, లేదా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇలా రకరకాలుగా మై మామ్ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ షీ వుడ్ షేర్ థింగ్స్, మాట్లాడేవాళ్ళు అన్నీ అనమాట. బట్ అప్పుడు కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడము, లేదా ఉంటే గనక ఫ్రెండ్స్ ఉంటే గనక షేర్ చేసుకోవడం, వాక్స్కి వెళ్ళడము, లేదా ఏమన్నా బాధలు అవి ఉన్నా కూడా అందరూ వచ్చేవాళ్ళు. ఆ ఫ్యామిలీ సోషల్ బాండింగ్ బాగుండేది. అది నా టైంకి వచ్చేసరికి నాకు రిసోర్సెస్ ఉన్నాయి, నాకు క్లినిక్స్ ఉన్నాయి, మెంటల్ హెల్త్ ప్రొవైడ్ చేసే ప్రొవైడర్స్ ఉన్నారు, ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు మనకి ఇంకా రిసోర్సెస్ డిప్లీషనే లేదు ఇక్కడ. ఇట్స్ అబండెన్స్ ఉంది ఇప్పుడు మనకి. సో ఎవ్రీ ఉమెన్ షుడ్ అవైల్ దిస్. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐ నెవర్ టోల్డ్ దిస్, బట్ త్రూ సెహరీ ఐ వాంట్ టు సే, నాకు సెకండ్ డెలివరీ అయ్యాక పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చింది నాకు. ఎందుకు అంటే నాకు డెలివరీ అయ్యాక ఐ హ్యాడ్ సెప్సిస్ అండ్ చాలా ఆల్మోస్ట్ పోతాను అనుకున్న దాన్ని బతికాను అనమాట. చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఒళ్ళంతాను. వెంటనే సి సెక్షన్ చేశారు, సి సెక్షన్ త్రూ పోస్ట్ పార్టమ్ సెప్సిస్ వచ్చింది అనమాట. ఏదో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి, అట్లా పోస్ట్ పార్టమ్ సెప్సిస్ వచ్చింది. పిల్లలు కూడా జస్ట్ 2 years అపార్ట్. నేను అసలు చూడని కూడా చూడలేదు మా బాబుని, బేబీని. సో నేను పోతాను అనుకున్నాను. నేను ఆ ట్రామాకి వెళ్ళిపోయాను అనమాట. నేను ఏదో చాలా కష్టపడి బయటపడ్డా, కరెక్ట్ గా కోవిడ్ ఆ టైంలోనే. అండ్ నాకు ట్రీట్మెంట్ కూడా ఇంట్లోంచే చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. ఎవ్వరు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. నేను ఇంకా హీల్ కాల, అన్ని పైపులు అన్ని పెట్టి పంపించేశారు నాకు. ఒక పక్కన బ్రెస్ట్ మిల్క్ ఎపిసోడ్స్ నడుస్తూ ఉంటాయి, ఓ పక్కన బేబీ అండ్ 2 years టాడ్లరు. అండ్ నా హెల్త్ బాగాలేదు, నేను అసలు రికవర్ కాలేదు. నేను సి సెక్షన్ ప్లస్ పోస్ట్ పార్టమ్ సెప్సిస్, ఫిజికల్ గా, మెంటల్ గా, ఫిజియలాజికల్ గా మొత్తం కుంగిపోయాను. ఎవ్వరు లేరు మాట్లాడడానికి చుట్టుపక్కల కానీ ఎవ్వరు, ఎందుకంటే కోవిడ్ టైం, అసలు దగ్గరికి రావడానికి కూడా లేదు. అసలు ఇంకా ఆ టైం నాకు ఎలా అయిపోయానంటే నేను, నాకు ఎన్నో పిచ్చి థాట్స్ అన్ని వచ్చేవి. అండ్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలుసు. అండ్ ఇంక నేను వెంటనే చెప్పాను మా ఇంట్లో, దిస్ ఈస్ నాట్ నార్మల్ అండ్ ఐ నీడ్ హెల్ప్, అదర్వైజ్ నేను ఏదో ఒకటి చేసేసుకుంటాను, ఇంకా ఐ నీడ్ హెల్ప్ అని. సరే వెంటనే మా గైనకాలజిస్ట్కి ఫోన్ చేస్తే ఆయన, నువ్వు థెరపిస్ట్తో మాట్లాడు అని చెప్తే, నేను వెంటనే థెరపిస్ట్తో మాట్లాడితే నాకు వాళ్ళు మెడికేషన్ అది సజెస్ట్ చేశారు. అండ్ ఇట్ హెల్ప్ మీ అ లాట్. ఇట్ రియల్లీ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ అండ్ ఐ స్టార్టెడ్ సీయింగ్ థింగ్స్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. అరే కోవిడ్, which is so nice because both my parents are with me, my husband is home, kids are home, we are all home, and let us utilize this opportunity. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మనకి రాదు. అండ్ మా పేరెంట్స్ ఎప్పుడైతే వెళ్ళిపోవాలనుకున్నారో ఆ టైంకి ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి ఇన్ఎవిటబుల్లీ. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ లైక్, వావ్, దిస్ ఇస్ లైక్ గ్రేట్ ఆపర్చునిటీ. మంచిగా వంటలు చేసుకోవడం, సినిమాలు చూడటము, ఇంకా ఐ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ దట్ ఫేజ్ అనమాట. ఇట్ వాజ్ స్టిల్ డిఫికల్ట్ బట్ ఐ సా ద బ్రైట్ సైడ్ ఆఫ్ ఇట్. అది ఎందుకు పాసిబుల్ అయింది నాకు అంటే, బికాస్ ఐ టుక్ ఇంటర్వెన్షన్, ఐ టుక్ హెల్ప్. ఇది చాలా మంది ఆడవాళ్ళు, వాళ్ళకి ఒకటి తెలియక, రెండోది తెలిసిన స్టిగ్మా, మనం ఏంటి మెంటల్ హెల్త్ తీసుకునేది అనేది. థర్డ్ భయం, ఏంటి అంటే ఒకవేళ తీసుకుంటే బయట వాళ్ళకి తెలిస్తే నాకు పిచ్చి అంటారేమో, లేదంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఎవడో ఏంటో అనుకునేది. మనం బాగుంటే మనకు మనమే అనుకోవచ్చు.
సో ఇది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ మగవాళ్ళు కూడా ఎవరైనా సరే మీకు కనుక ఇట్లా ప్రెషర్ గా ఏమన్నా అనిపించినప్పుడు ఐ మీన్ యూ నో ఇట్ వెన్ యూ నీడ్ హెల్ప్, టేక్ హెల్ప్. డు నాట్ హెసిటేట్ టు టేక్ హెల్ప్. టేక్ హెల్ప్. అబండెన్స్ ఆఫ్ రిసోర్సెస్ ఈ ఫింగర్ టిప్స్ మీద ఉన్నారు ఇప్పుడు మనకి హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ టెల్ పీపుల్. చెప్పకపోతే తెలీదు ఎవరికి. నేను చెప్పడం వల్లే తెలిసింది ఇంట్లో వాళ్ళకి. నాలో నేనే కుంగిపోయి నేనే ఏడ్చేసుకుంటే ఎవ్వరికి కూడా మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని ఆలోచించే కెపాసిటీ ఎవ్వరికి లేదు, టైం లేదు, ఇంట్రెస్ట్ ఉండదు, ఏముండదు. యూ షుడ్ గో, టెల్, సీక్ హెల్ప్. దట్స్ వెన్ యూ విల్ గెట్ హెల్ప్ అండ్ టేక్ హెల్ప్. ఇది నేను చెప్పదలుచుకున్నాను. వెరీ ట్రూ అండి. యా, అందరూ అది వర్స్ట్ అయ్యే స్టేజ్ వరకు వెయిట్ చేసే కంటే Correct. ముందే మనం రియలైజ్ అయ్యి ఇలాంటి మీ ద్వారా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఆ ఇన్పుట్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ చేస్తే డెఫినెట్లీ Yes. యుల్ హ్యావ్ అ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యా, సో నేను యాజ్ ఎ లైఫ్ కోచ్ కూడా అదే చెప్పాలనుకున్నాను. Sorry, take help, seek help. Why not? You know, why are you thinking that you'll be judged? Why are you feeling ashamed? Why are you stigmatized even in 2026? కరెక్ట్ అండి. సో సక్సెస్ఫుల్లీ ఆల్ సిగ్నల్స్ కంప్లీటెడ్. ఇప్పుడు ఒక వన్ లాస్ట్ క్వశ్చన్ యాజ్ ఎ క్లోజింగ్ నోట్ అండి. జస్ట్ టు ఫోకస్ మోర్ ఆన్ లైక్ మీ సైడ్ నుంచి ఎలాంటి అడ్వైస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఒక ఉమెన్కి, ఈ ఎపిసోడ్ వాచ్ చేసిన ఉమెన్కి ఒక అడ్వైస్ లాగా. సో మనం జనరల్గా ఇప్పుడు ఏ జనరేషన్ అయినా కానీ ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఉమెన్ డ్రెస్సింగ్ మీద చాలా కామెంట్స్, చాలా న్యూస్ టాపిక్స్, చాలా థింగ్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. అండ్ ఆల్సో బాడీ షేమింగ్ అనేది మేజర్గా చూస్తుంటాము. సో ఇలాంటి కమెంట్స్ కావచ్చు, ఇలాంటి థింగ్స్ కావచ్చు, వాట్ యూ సే దిస్ స్పెషల్లీ యంగ్ ఉమెన్ ఆర్ ఎనీ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఎలా ఫేస్ చేయాలి సొసైటీలో? ఫస్ట్ ఫేస్ చేయడం కన్నా కూడా వాట్ ఐ సే ఇస్ అవి చేయడం మానేయాలి. బాడీ షేమింగ్ అనేది చేయకూడదు అసలు. చేస్తే ఎలా ఫేస్ చేయాలనేది సెకండరీ. ప్రైమరీలీ వీ షుడ్ స్టాప్ బాడీ షేమింగ్. ప్రైమరీలీ వీ షుడ్ స్టాప్ టెల్లింగ్, జడ్జింగ్ పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ డ్రెస్సెస్ అండ్ ఆల్. అది మన మైండ్ సెట్ ఫస్ట్ మనం మార్చుకోవాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు ముందు మారాలి. యూనో, చెయ్యకూడదు అసలు. మనకెందుకు, మనం పెడుతున్నావా వాళ్ళకి భోజనం? లేదు కదా. బాడీ షేమింగ్ కానీ ఇప్పుడు నన్ను చేస్తారు, నన్ను ఎన్ని మాట్లాడతారు, నల్లదానా కర్రీదానా ఏదేదో మాట్లాడతారు వచ్చి. నాకు అనిపిస్తుంది, నీకేంట్రా, నువ్వేమన్నా నాకు పోస్తున్నావా, అది ఇస్తున్నావా? ఏం లేదు కదా, ఎందుకు మీకు? సో ఇలా అన్నమాట. బాడీ షేమింగ్ ఇవన్నీ కూడా మనమే చేయకూడదు. మన ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలి చెయ్యొద్దు అని, మన పిల్లలకు కూడా చెప్పాలి. ఫ్యూచర్ జనరేషన్స్ లో ఎవ్రీ పేరెంట్ షుడ్ టెల్ దేర్ కిడ్స్ నాట్ టు డూ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. అది స్టాప్ చేయాలి. సెకండ్, జరిగినప్పుడు అప్పుడు ఫేసింగ్ ఎలాగా, నేను ఆడవాళ్ళకి చాలా మందికి అదే చెప్తా. ఎవడో వచ్చి నన్ను నువ్వు బటర్ఫ్లై లా ఉన్నావు అంటే నేను బటర్ఫ్లై అయిపోతానా? అవ్వను కదా. ఎవడో వచ్చి నువ్వు నన్ను డాంకీలా ఉన్నావంటే నేను డాంకీ అయిపోతానా? అవ్వను కదా. సో నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ అనేవాడి ప్రాబ్లం అది. వాడి క్యారెక్టరే అంత. అది ఆడవాళ్ళైనా అవనండి, ఆమె క్యారెక్టరే అంత. అది అనే పర్సన్ క్యారెక్టర్, అనే పర్సన్ ఫీలింగ్స్, అవి అనే పర్సన్ ఇన్సెక్యూరిటీస్. వాళ్ళు అన్నంత మాత్రాన మనం అది అయిపోము, మనం ఫీల్ అయిపోకర్లేదు. ఎస్, ఇట్ హర్ట్స్, ఇట్స్ హ్యూమన్ నేచర్ టు గెట్ హర్ట్, బట్ యూ విల్ స్టాప్ హర్టింగ్ యోర్ సెల్ఫ్ వెన్ యూ నో వాట్ యు ఆర్. నేను మొన్ననే ఒక రీల్ కూడా చేశాను, అవిద్య మోక్షం అని చెప్పి. మన గురించి మనకు తెలిసినప్పుడు మనల్ని ఎవ్వడు ఏమి చేయలేడు. మాటలతో, చేతలతో కూడా ఎప్పుడు ఏం చేయలేదు. ఆడవాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇలా బయట వాళ్ళు వచ్చి మీ బ్యూటీనో, మీ పర్సనాలిటీనో, మీ బాడీనో, మీ కెరియర్నో
ద వే యు ఆర్ రేజింగ్ కిడ్స్ వీటిలన్నిటిని మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ స్టాప్ టేకింగ్ నాన్ సెన్స్ ఇన్ యువర్ లైఫ్. స్టాప్ అబ్జార్బింగ్ దట్ థింగ్. వాళ్ళు అంటున్నప్పుడు అది వాళ్ళ ప్రాబ్లం, మీ ప్రాబ్లం కాదు. సెకండ్, ఇఫ్ యూ హ్యావ్ గట్స్, పుట్ యువర్ ఫుట్ డౌన్ అండ్ సే స్టాప్ ఇట్, డోంట్ డూ ఇట్ టు మీ. చెప్పాలి మీరు, చెయ్యొద్దు నాతో, ఇంకెప్పుడు మాట్లాడద్దు. కట్ దోస్ రిలేషన్షిప్స్. యూ డోంట్ నీడ్ దట్ గార్బేజ్ ఇన్ యువర్ లైఫ్. అసలు అవసరం లేదు. స్మాల్ లైఫ్. అండ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ పీపుల్. యూ డోంట్ వాంట్ పీపుల్ హూ విల్ బాడీ షేమ్ యూ, యూ విల్ డిమీన్ యూ, హూ విల్ మేక్ యూ అప్సెట్. ఆ వచ్చి వెళ్ళాక 10 నిమిషాలు మనం కూర్చొని రోజంతా మన డే అంతా ఖరాబ్ అయిపోయి ఎందుకు వచ్చిన గోల్రా నాయనా అని, ఇవన్నీ మనకు అవసరం లేదు లైఫ్లో. సో స్టాప్ డూయింగ్ ఇట్. ఇంకా క్లోత్స్ విషయం అంటారా, ఇది కూడా అంతే. ఇట్ ఈస్ అ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. మనం దానిలోకి వెళ్ళకపోవడం మంచిది. కానీ ఎనీ టైమ్ అ ఉమెన్ షుడ్ హ్యావ్ ఎ చాయిస్ టు డిసైడ్ వాట్ టు వేర్ అండ్ వాట్ నాట్ టు వేర్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మోడెస్ట్ క్లోతింగ్ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ ఇన్ ఎనీ సొసైటీ. మీరు యుఎస్ లో ఉంటారు కదా బిందు, మీరు ఎప్పుడైనా ఇక్కడ ఆడవాళ్ళు, నాన్ ఇండియన్స్, ఎస్పెషల్లీ వైట్ అమెరికన్స్ అసహ్యంగా బట్టలు వేసుకొని ఎప్పుడైనా చూసారా? అది నాకు చూడనే లేదు. చిన్నప్పటి నుంచి టీవీలో అది అక్కడ అలా ఉంటారు ఇలా ఉంటారు అని చూపిస్తారు తప్ప అసలు నేను అదే ఎన్నోసార్లు మా హస్బెండ్తో కూడా అంటాను, ఎందుకు అదే ఇచ్చారు చిన్నప్పుడు అని. మీరు కరెక్ట్గా చెప్పారు. యా యా అసలు నేను 15 ఏళ్ళై వచ్చాను. ఎప్పుడు కూడా అసలు మనకి వెస్టర్న్ క్లోత్స్ అని ఏవైతే చూపిస్తారో అసలు ఆ క్లోత్స్ నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదు. ఇట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్ దట్స్ పుట్ ఇన్ అవర్ బ్రెయిన్స్. ఒక ఇండియన్ సొసైటీని మార్చడం కోసం చేసింది అదంతా అని నాకు అనిపిస్తుంది. అది ఒక ఇండాక్ట్రినేషన్ అండ్ ఒక బ్రెయిన్ వాషింగ్, అదంతా మనకి నడిచింది. నేను అసలు పెళ్ళయి వచ్చి ఇన్నాళ్ళై నేను ఇక్కడ ఉన్నాను, ఏ రోజు కూడా ఏ ఆడవాళ్ళు కూడా మనకి ఏవైతే వెస్టర్న్ క్లోత్స్ అండ్ ఇండియన్ మూవీస్ లో కానీ లేదా మనకి చూపించారు బయట, ఇప్పుడు చూడలేదు నేను అలా వేసుకోవడం. ఇక్కడ ఆడవాళ్ళు కూడా చాలా మోడెస్ట్ గా రెడీ అవుతారు. అండ్ ఆ మోడెస్ట్ గా రెడీ అయిన వాళ్ళకే వీళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ పుట్టిన తెల్ల పిల్లలు కూడా చాలా నీట్ గా రెడీ అవుతారు. వాళ్ళు స్కూల్స్కి వెళ్ళేదో ఇక్కడ అసలు చాలా మందికి తెలీదు. బయట ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ స్కూల్స్ లో మనందరికి రూల్స్ వస్తాయి బట్టలు ఎట్లా వేసుకోవాలి అని. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, స్కూల్ ఇనీషియల్ గా స్కూల్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందర క్రాప్ టాప్స్ వద్దు, లేదా బాడీ ఎక్స్పోజింగ్ ఉండకూడదు, ఇలా ఏవో ఉంటాయి వాళ్ళకి కొన్ని రూల్స్. బోత్ ఫర్ మెన్ అండ్ విమెన్ అందరికీ ఉంటుంది బాడీ షేమింగ్ అనేది. ఆ రూల్స్ అన్ని ఉంటాయి. సో ఈ వెస్టర్న్ క్లోదింగ్ ఇదంతా ఒక ఏంటంటారు ఫేక్ డెల్యూషనల్ వరల్డ్ అది మనకు అక్కడ ఉంది. ఇంకా నాకు అసలు ఇండియాలో ఉండే వాళ్ళ బట్టలే చాలా అనిపిస్తాము, అవునా ఇలా కూడా ఉంటాయి ఆ క్లోత్స్ అని. అక్కడికి వెళ్ళి నేను నేర్చుకుంటా ఫ్యాషన్ అంటే ఏంటి అనేది. బట్ మోడెస్ట్ క్లోదింగ్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్ ఫర్ ఎనీబడి. మీరు అయినా వేసుకుంటారంటే వేసుకోండి. ఇప్పుడు నాకేం మీరు ఆన్సరబుల్ కాదు. You are answerable to those people. If you want to answer them. If you don't want to, don't. Right? So that is where I stand. చాలా కరెక్ట్గా చెప్పారండి. వేసుకునే వాళ్ళేమో వేసుకోవద్దా తప్ప మాకు ఫ్రీడమ్ లేదా అంటారు. కమెంట్స్ పాస్ చేసే వాళ్ళేమో మీరు వేసుకున్నాక మేము అనుకుని ఉంటామా అంటారు. సో అది డెఫినెట్లీ దర్ ఇస్ లైక్ ఏ ఆన్ గోయింగ్ థింగ్. ఇట్స్ అ విషువస్ సైకిల్ అంటారు దీనే. అది ఎప్పటికీ ఆగదు. అది దాంట్లోకి మనం వెళ్ళామంటే మన మీద పడుతుంది అదంతా. అందుకే యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ దోస్ థింగ్స్. అది ఇంపాక్ట్ అవుతున్నాము అంటే రియల్గా డెఫినెట్లీ జడ్జ్ యువర్ సెల్ఫ్. లైక్ మీరు వేసుకునే డ్రెస్ ఆ అకేషన్కి అప్రోప్రియేటా కాదా, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎందుకు వేసుకుంటున్నారు అనేది మీ చాయిస్. మీరు వేసుకున్నాక కమెంట్స్ వస్తున్నాయి అంటే కూడా మీకే ఆప్షన్, అది ఎలా డీల్ చేస్తారు అని చెప్పేసి. సో ఆపేస్తారా కంటిన్యూ చేస్తారా అనేది టోటలీ ఇట్స్ అప్ టు యూ. కామెంట్ చేసే వాళ్ళు ఎవరినైనా కామెంట్ చేస్తారు. నేను నా ఇన్స్టాలో ఏదో ఒక పిక్చర్ పెట్టాను, దాంట్లో ఒక డెనిమ్ స్కర్ట్, నీస్ వరకు ఉన్న డెనిమ్ స్కర్ట్, ఎవడో ఒకడు కామెంట్ పెట్టాడో మెసేజ్ పెట్టాడో, డోంట్ షో యువర్ లెగ్స్ అనుకుంటూ. ఎవడరా నువ్వు అసలు, ఎవడు అసలు యూనో నాకు వచ్చి చెప్పడానికి. అందుట్లో ఏమి అప్సీన్ గా లేదు, ఏమీ లేదు. అండ్ నేను ఎప్పుడు మంచిగానే రెడీ అవుతాను, నా బట్టలు కానీ అన్ని నిండుగానే ఉంటాయి. అసలు నాకు అలవాటే లేదు అసలు మామూలుగా వేసుకుని. నేను కాలేజీకి కూడా చాలా బాగా రెడీ అయి వెళ్తాను నేను. అలాంటిది అసలు ఆ పిక్చర్ కూడా చాలా బాగుంటుంది నాది.
ఎవడో వచ్చి నీ లెగ్స్ చూపించుకో అంటే ప్రాబ్లం నీకు. నాకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లం? నీకేంటి? నేను 40లో ఉన్నాను. నువ్వెవరు నాకొచ్చి చెప్పడానికి నేను లెగ్స్ చూపించాలా, చూపించకూడదా అని. సో, ఇట్లా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మనమేంటి అనేది మనకు తెలియాలి. మనకే ఆ ధైర్యం రావాలి. అది. ఎస్ అండి, డెఫినెట్లీ. లైక్ ఏది మనం ఆపకూడదు, అది ఎవరు మనం ఆపకూడదు. కరెక్ట్. మనకు ఆ క్లారిటీ ఉంటే వీ కెన్ జస్ట్ గో ఆన్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ రియలీ లవ్డ్ అవర్ కాన్వర్జేషన్. ఇంత అంటే లైక్ నేను ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ చేసినా కూడా మీ దగ్గర ఆ విజ్డమ్ అనేది అలా ఉంది. ఇట్స్ లైక్ 1% కూడా నేను మాట్లాడానో లేదో ఈరోజు మీతో తెలుసుకోవడానికి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు టైం ఇచ్చినందుకు. అండ్ ఐఎమ్ షూర్ లైక్ మీరు చాలా తక్కువ టైం స్పెండ్ చేశారు సోషల్ మీడియాలో. ఇంకా మీ విజ్డమ్ అనేది చాలా చాలా ఉంది స్ప్రెడ్ చేయడానికి. I hope you find all that time and effort to do, and yeah, we'll see more content coming up from you, and we will all support you. And thank you so much, Andy. థ్యాంక్ యూ బిందు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా సెహరీ స్టూడియోస్ త్రూ ఇట్లా ఎంతో మందిని బయటికి తీసుకురావాలి, ఎంతో మందితో మాట్లాడాలి. మాకు కూడా ఇన్స్పిరేషన్ ఇలాంటివన్నీ. నేను అందరి ఇంటర్వ్యూస్ చూస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు చూసి ఎన్నో నేర్చుకుంటే ఎవ్రీ పర్సన్ టీచర్స్ అస్ సంథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్, జెండర్, ఎథ్నిసిటీ. వాళ్ళు మాట్లాడే మాటల్లో కొన్ని ఎలా చేయకూడదో కూడా నేర్పిస్తారు వాళ్ళంతా. Exactly. వాళ్ళని చూసి ఓహో ఇలా మాట్లాడకూడదు అని కూడా నేర్చుకుంటాను నేను. దెర్ ఇస్ ఆల్వేస్ లెర్నింగ్ డూస్ అండ్ డోంట్స్ అనేవి. అండ్ నా ఫోకస్ కూడా అదే అండి. ఇప్పుడు మీరు రీల్స్లో మేము చూసేది డెఫినెట్లీ ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ ఎ స్టోరీ. మీరు పెట్టేది మీరు షేర్ చేసే కంటెంట్ వరకే మాకు ఆ లిమిటెడ్ ఉంటుంది. బట్ బిహైండ్ ద సీన్స్ ఇప్పుడు మీరు ఇన్ని రోల్స్, ఇన్ని హ్యాట్స్ వేర్ చేశారు, ఇంత ప్రిజన్లో వర్క్ చేశారు, వాలంటీర్ చేశారు, ఇంత యుఎస్లో ఇన్ని బ్యూటిఫుల్ థింగ్స్, మీ పర్సనల్ లైఫ్లో ఇంత హీల్ అయ్యారు, ఈ రిసోర్సెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ దట్ వీ టాక్డ్ టు, అది మనము తెలుసుకోవాలి అంటే డెఫినెట్లీ దెర్ షుడ్ బి సంథింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఏ ఆప్షన్ ఫర్ ఎవ్రీ వన్ అనుకొని నేను ఈ సెహరీ స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ మెట్ యూ, ఐ కనెక్టెడ్ విత్ యూ, అండ్ మీరు ఒప్పుకున్నారు ఈ ఎపిసోడ్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ సచ్ ఎన్ ఆనర్ టు సీ యూ అండ్ బీ ఇన్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. Bye. Take care. Yeah.